ఏ కోర్స్ నేర్చుకోవాలో తెలియట్లేదా? అయితే ఇనుమాటిక్ స్క్వేర్ గైడెన్స్ ని ఫాలో అవ్వండి. ఓం స్థానవే నమః, ఓం ప్రభవే నమః. నమస్కారం అమ్మా. నమస్కారం. ఒక్కరే వచ్చారేమిటి? మీ వారు అబ్బాయి రాలేదా? ఈ రోజు చాలా మంచి రోజు, వచ్చుంటే బాగుండేది కదా. మీకన్నీ తెలిసి కూడా అడుగుతున్నారేమిటి? అబ్బా కొడుకులిద్దరూ ఒకరినొకరు మించిపోయారు. ఫ్రెండ్స్, పార్టీలు, బిజినెస్ అంటూ ఇంటికే సరిగ్గా రావడం లేదు. ఇక గుడికొస్తారా? దేవుడు నాకు కావలసినంత ఆస్తి ఇచ్చాడు. దాంతో పాటు నాకు కాస్త మనశ్శాంతి కూడా ఇచ్చుంటే జీవితాంతం ఈయన సేవ చేసుకుంటూ ఉండేదాన్ని. ఈ విషయంలో మీరేమీ బాధపడని అవసరం లేదమ్మా. నేను నిన్ననే మీ జాతకం చూశాను. గ్రహాలన్నీ మారుతున్నాయి, ఇక అంతా సర్దుకుంటుంది. పూజ మొదలైంది, దర్శనం చేస్తున్నారు కానీ రండి. నమస్కారం నాయుడు గారు. ఈ ఎస్టాబ్లిష్మెంట్ సిస్టమ్ ని కంప్లీట్ గా హ్యాండిల్ చేసేది మేము, దానికి ఎంట్రీ తీసుకునేవాళ్ళు మీరు. మీరేం భయపడకండి, మీ పార్టీ క్యాండిడేట్ ని గెలిపించే బాధ్యత నాది. డబ్బు పవర్ ముందు ఎవరైనా తలంచాల్సిందేనండి. రూలింగ్ పార్టీ వాళ్లే కాదు, ప్రతిపక్షం వాళ్ళు కూడా మన చేతుల్లో ఉన్నారు. నోట్లు విసిరితే ఓట్లు మనమే. 20 కోట్లకి ఇటు 6 సీట్లు అటు 6 సీట్లు. వాళ్ళు చాలరా దేశాన్ని అల్లాడించడానికి. హలో, గుడ్ మార్నింగ్ సైమన్, హౌ ఆర్ యూ? అబౌట్ వాట్? Don't worry, Paul. I'll be there in London next Saturday, okay? You deal with that company. You buy all the shares. You buy all the shares, okay? Bye. Hello? Oh, Rita. How many times I have to tell you? Look, sweet 20 things ki చంద్రుడు రావాలి. సూర్యుడు అస్తమించేలోపు సంపాదించాలనుకునేవాడిని నేను. చంద్రుడు రావాలి అంటే చీకటి పడాలి కదా. Look, don't disturb me, okay? Don't disturb me. హలో, అశ్వథ్ నారాయణ, చెప్పండి చెప్పండి. చట్టం ఉన్నది ఎందుకైనాటండి? మాలాంటి వాళ్ళ ప్రాణాలు తీయటానికి. తప్పు జరుగుతుందండి. తప్పు జరిగిందని పెద్ద మనుషులు అందరినీ లోపల దోసేస్తే మీకేమొస్తుందండి? ఒక మెడలేగా, ఆ మెడలు చేసే ఫ్యాక్టరీ ఏం మీకు కొనిస్తాను. లంబాడి వాళ్ళలాగా ఒళ్ళంతా వేలాడేసుకుని ఊరంతా ఊరేగండి. రే అశ్వథ్ నారాయణ్, నువ్వు ఇలా మొండికేస్తే ఎలాంటి ఘోరాలు జరుగుతాయో తెలుసు కదా. క్రైమ్, యాక్సిడెంట్ చాట్లు మీ స్టేషన్లోనే లేనట్టు పెద్ద పచ్చురట్లా మాట్లాడతావేంటి? చూడండి, దయచేసి లీవ్ అండ్ లెట్ లీవ్ పాలసీ మెయింటైన్ చేయండి. మీరు బతకండి, మమ్మల్ని బతకనివ్వండి, ఓకే? సరదాగా అలా ఆఫీస్కి వచ్చి డబ్బు పట్టుకెళ్ళండి, ఓకే? థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటో ఇది? సార్ బిల్ సార్. వాట్స్ ఆల్ దిస్? సార్ చిన్నబాబు గారి బిల్ సార్. దట్స్ ఆల్ రైట్. రాఘవేంద్ర భవన్, మహాలక్ష్మి లేఅవుట్, తులసి పార్క్, శ్రీరామ్. మై గుడ్నెస్, వాట్ హీస్ డూయింగ్ ఇన్ ఆల్ సచ్ ప్లేసెస్? ఏదో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లో ఉంటాడనుకుంటే ఇలాంటి చోట్ల ఏం చేస్తాడు వీడు? రాహుల్, రాహుల్. శుభోదయం అండి, ప్రసాదం తీసుకోండి. అబ్బా జాను, స్వీట్ గా గుడ్ మార్నింగ్ అని అనొచ్చు కదా. ఈ దెయ్యం భయం అంటూ నా డిక్షనరీలోనే లేని పదాలు వాడతావేంటి? ఇకపోతే ప్రసాదం అంటావా? రాత్రంతా ఎలకలు బుద్ధికలు తినగా మిగిలిందని పొద్దున్నే కళ్ళ కట్టుకుని మేం తినాలి. ఏ నీళ్లతో చేశారో ఏం కర్మమో. నువ్వు మాత్రం హెల్త్ గురించి బొత్తిగా పట్టించుకోవట్లేదు. ఎంతగా ఎక్కడికెళ్ళాడు వీడు? రాహుల్, 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 రాహుల్. ఇంత పొద్దున్న ఎక్కడికి వెళ్ళాడే? వాడు రాత్రి వస్తేనే కదా పొద్దునే లేచి వెళ్ళడానికి. మిమ్మల్నే మించిపోయాడు. అలాగే ఉండాలో. నీలా పప్పు సుద్రా ఉంటే ఏం బాగుంటాడు, ఏం సాధిస్తాడు? మగాడేవాడు, అడుక్కునేవాడు కాదు, కోటీశ్వరుడు. ఇలా రాత్రి స్కిప్ అయిపోయాడంటే ఫ్రెండ్స్ తో కలిసి కలర్ఫుల్ గా లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడని అర్థం. ఐ లైక్ ఇట్. లక్కీ ఫెలో నా కొడుకు. ఆహా, అమ్మ మాటకి విలువని కొడుకు సంతోషపడితే ఏమిటి, సంతోషపడకపోతే ఏమిటట? ఓ కమాన్ జాను, వాడికి ఫ్రీడమ్ అంటే ఇష్టం. రేపు జరగకూడదు ఏదైనా జరిగిందంటే అప్పుడు మన ఇద్దరం ఏ నుయ్యోగుయో చూసుకోవాలి. తర్వాత వాడిని ఎవరు పట్టించుకుంటారు? అలాంటిదేం జరగదులేవే. ఎవరు వాడు? ఈ రామచంద్ర పటేల్ ఒక్కగానొక్క కొడుకు. కొన్ని కోట్ల రూపాయల ఆస్తికి ఒక్కడే వారసుడు. నువ్వన్నట్టు ఏదైనా జరిగినా ఐ డోంట్ కేర్. నేను పోయినా వాడికి మాత్రం ఎలాంటి కష్టం రానివ్వను. ఈ ప్రపంచంలో ఉన్న సుఖాలన్నింటినీ తీసుకొచ్చి వాడి కాళ్ళ దగ్గర పడేసి గులాంగిరి చేయిస్తాను. నా పవర్ గురించి నీకు తెలియదు.
జస్ట్ వాచ్. కబడ్డీ 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 కబడ్డీ. హాయ్ గర్ల్స్, మీకోసం నేను పెప్సీ తీసుకొస్తుంటే ఇలా తప్పించుకోవడం న్యాయమేనా? నాట్ ఫేర్, నాట్ ఫేర్. లెట్స్ బి ఫ్రెండ్స్. పెప్సీ సెక్సీ హ్యాబిట్. Hey boys, don't get hot. Have some thunder. Thunder मतलब Coca-Cola. Oh mon dear, हम तो इसी के बहाने आए रहे. Catch it. Good shot. Good shot. ఏయ్ లగన్ రా లగన్. ఇంత ముందు క్రికెట్ ఆడుకునేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు లేవనుకుంటా పాపం, అందుకే కబడ్డీ ఆడుకుంటున్నారు. Oh guys. Let us give a ball and bat, yeah. Let them practice. Okay boys, మీరు వెళతా వెళ్ళి పర్చేస్ చేయండి. మేము కొంచెం ఆ పాపలకి బ్యాలే నేర్పిస్తాం. ఏమంటారా? Thunder thunder funny. ये दिल मांगे some more. Okay, come on baby, let's have some fun. Let's see them. రేయ్, వాళ్ళు ఏమన్నా మీ అక్క చెల్లెలా లేక మీ లవర్స్ చెత్త నా కొడకల్లారా? Hey, ఇదేనా మీ సంస్కృతి? ఏయ్, ఏంటే వాగుతున్నావు కోతి? విప్పుకొని నించోవడం కాదే సంస్కృతి, లోపల విషయం ఉండాలే, ముందు తెలుసుకో. తెలుగు రాని తెలివి తెగువాలేని తెల్లదొరల సంస్కృతిని నరనరాల జీర్ణించుకున్న నీకేం తెలిసే తెలుగు జాతి గురించి, తెలుగు వారి సంస్కృతి గురించి? స్వాతంత్ర్యం, సమభావం, సౌభ్రాత్వం, సౌహార్దం పునాదులై ఇల్లు లేచి జనావలికి శుభం పూచి శాంతి శాంతి కాంతి శాంతి జగమంతా జయిస్తుంది. ఈ స్వప్నం నిజమవుతుంది, ఈ స్వర్గం రుజువవుతుంది. పతితులార భ్రష్టులార బాధ సర్పదష్టులార అన్న శ్రీశ్రీ గురించి నీకేం తెలుసు? డిండిమ డంకనక్కడ జుమ్మ. ఇంకొక్కసారి నువ్వు ఆడవాళ్ళ జోలికొస్తే తిరుగుతుందిరా నీ దిమ్మ. రేయ్, తెలుసుకోరా తెలుగు వారి గొప్పతనం, వదులుకోర తెల్లదొరల మంకుతనం, లేదంటే కలుగుతుంది మీ వాళ్లకు చిన్నతనం. నీకు అక్కా చెల్లెళ్ళుంటే, సభ్యత సంస్కృతి సంస్కారాలు నేర్పించిన తల్లిదండ్రులుంటే, సమాజంలో నిజాయితీగా ఎలా మెలగాలో నేర్పించిన గురువుంటే, కులమతాలకు అతీతంగా నిజంగా వీళ్ళందరినీ నువ్వు గౌరవిస్తుంటే మర్యాదగా ఈ స్థలాన్ని ఖాళీ చెయ్యి, లేదంటే మా వాళ్ళ దెబ్బలకు నీ ఒళ్ళు హోనమవుతుంది. రేయ్, ఎవరు వాళ్ళు హోనం అవుతుందో ఇప్పుడే తెలుసుకుందాంరా. రేయ్, ఎస్సేంట్రా. అంకుల్ ఇక్కడ. ఎవడరా ఇక్కడ గుండాగిరి చేస్తున్నది? దమ్ముంటే నా ముందుకు రండి. ఉండేది గుడిసెల్లో, తాగేది గంజి. మీ చేష్టలు చూస్తుంటే రమ్ము తాగిన గుర్రాల్లా ఉన్నాయి. రేయ్, గట్స్ ఉంటారంటరా, రేస్ కోర్స్ చుట్టూ గుర్రాల పరిగెత్తిస్తాను. రేయ్, ఎవడరా మా అబ్బాయి ఇంటి మీద చేసింది? నువ్వేనా? ఎవరి గురించి అడుగుతున్నారు సార్ మీరు? మీ అబ్బాయి గురించా, అమ్మాయి గురించా? వాట్ డు యు మీన్? అది కాదు సార్, వాడే గనక అమ్మాయి అయ్యుంటే వెంటపడి అల్లరి చేసి ఉండేవాళ్ళం, కౌగులించుకుని ముద్దు పెట్టుకునేవాళ్ళం. కాదని తెలిసిపోయింది, దేశుద్ధి చేసి మూలను కూర్చోబెట్టాం. ఏయ్, అసలు వాడిని ఎవరనుకుంటున్నారా మీరు? వాడు నా కొడుకు, ఈ ఆర్సీ పటేల్ కొడుకు, రాయల్ ఛాలెంజ్ పటేల్ కొడుకురా వాడు. అయ్యయ్యో, కొడుకు అని ఇన్నిసార్లు చెప్పుకుంటాడేంట్రా? ఆయనకి ఏమన్నా డౌటా? ఇలాంటి పెద్ద మనుషులంతా రేత్రి పూట బాగా మందేసి ఎవరు పక్కల పడుకుంటారో తెలీదు, తెల్లారు లేచిన తర్వాత మాత్రం నా కొడుకు అంటారు. ఏయ్,
ఇంతవరకు నాతో ఎవరు ఛాలెంజ్ చేసిందే లేదు, చేసిన వాడు బతికిందే లేదు. 5 minutes, 5 నిమిషాలు మిమ్మల్ని ఇక్కడి నుంచి ఖాళీ చేయించగలను, ఊచలు లెక్క పెట్టించగలను. ఏమిట్రా అలా చూస్తున్నారు? ఇప్పుడు భయం వేస్తోందా? పులిపాలు తాగి పెరిగిన వంశం మాది. మురిగే కుక్కను చూసి భయపడతావా? 5 నిమిషాలు నిన్ను నీ కొడుకుని ఈ ఊరు నుంచే తరివేస్తాం. చేసించాలి గానే వెళ్ళలే. ఈకోవే వద్దనండి. ఇంకా కొంతకాలం బ్రిటిష్ వాళ్ళు ఇక్కడే ఉండి మిమ్మల్ని అందరినీ బూటు కాలతో తన్నుంటే అప్పుడు బుద్ధి వచ్చిండేది. అదే వాళ్ళు వదిలేళ్ళ బూటు సూటు వేసుకుని డాబు కొడుతున్న మిమ్మల్ని మేము లాగి తంటేనే మీకు బుద్ధి వచ్చేది. తెలుగు నేలపై పుట్టి తెలుగునే అవమానిస్తున్నావు నువ్వు. తల్లి పాలు తాగి ఆ తల్లి రొమ్మునే గుద్దే రకానివిరా నువ్వు. ఈ గడ్డ మీద పుట్టావు గనకే నేను ఊరికే వదిలేస్తున్నావు. ఎంత అవమానించినా ఎంతవరకు సహించాం. ఎక్స్ట్రాలు చేసావంటే గుడ్డలోడు తీసి ఊరంతా గాడి మీద ఊరేగిస్తాం. వాడేమో డ్యూయట్స్ పాడుతున్నాడు, నువ్వేమో రూల్స్ మాట్లాడుతున్నావు. నీకు చేతనైతే మమ్మల్ని ఇక్కడి నుంచి ఖాళీ చేయించి జైలుకు పంపించు చూద్దాం. ఛాలెంజా? ఈ రాయల్ ఛాలెంజ్ తోనే ఛాలెంజా? మీ తల బిరుసని ఇప్పుడే వదిలిస్తాను. ఎవరు అడ్డొస్తాడో నేను చూస్తాను. హలో దీక్షిత్, ఖైరతాబాద్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఎవరు? ఝాన్సీ. పేరు వినగానే ఉణుకు మొదలైందా? ఏమనుకున్నావురా ఇన్స్పెక్టర్ ఝాన్సీ? మై ఫుట్. ఏంటి ఇక్కడ రైడ్ చేస్తున్నారు? సెర్చ్ వారెంట్ ఉందా? మా ఓనర్ గారికి తెలిస్తే మీ ఉద్యోగాలు ఊడిపోతాయి తెలుసా? మేము లా కాలేజీ స్టూడెంట్స్, మమ్మల్ని ముట్టుకుంటే స్ట్రైక్ చేస్తాం. లీవర్స్ మగ పోలీసులే రైడ్ చేయడానికి భయపడే చోటు. అందులోనూ ఎంతో మంది పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్స్ ఇక్కడికి వస్తూ ఉంటారు. మీలాంటి లేడీ పోలీసులు పొరపాటున కూడా ఇక్కడికి రాకూడదు. మిస్, మీకేమన్నా కావాలనుకుంటే మేమిస్తాంగా. రాయ్, ఎవర్రా అక్కడ? మేడం గారికి XXX కాఫీ తీసుకురండి. ఎవడా నువ్వు? దమ్ముంటే వస్తురా. నేను మగవాణ్ణి కాదురా, ఆడదాన్ని. ఝాన్సీ. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం అవతరించిన ఆ బెజవాడ కనకదుర్గని నేనేరా. మీ బార్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నట్టు ప్రజలు నాకు కంప్లైంట్ ఇచ్చారు. అందుకే దీన్ని మోయించడానికి వచ్చాను. వచ్చి చాలా పెద్ద తప్పు చేశావు. మా గురించి నీకు తెలియదు. మర్యాదగా బట్టలు విప్పావంటే వెళ్ళేటప్పుడు వేసుకెళ్తావు, లేదంటే ఇక్కడున్న పిచ్చి కుక్కలు వాటిని చించేస్తాయి. చూసుకుందాం గవర్నమెంట్ బట్టల్లో దమ్ముందో నీలో దమ్ముందో. కెమెరా రెడీ చేసుకో. ఈ రోజు తిరిగి పిండం పెట్టాలి. విద్యార్థుల్ని ఇటువంటి ప్లేసుల్లో చూస్తుంటే నాకు అసహ్యంగా ఉంది. సారీ మేడం, ఈ ఒక్కసారికి వదిలేయండి, ఇంకెప్పుడు తప్పు చేయం. ఈ ఒక్కసారి మిమ్మల్ని క్షమించి వదిలేస్తే మీరెవరా మళ్ళీ శీలవతలైపోతారా, లేక మీరెవరా సత్య సావతుల్లా? ఎవరు మీ అమ్మా నాన్న? ఇలాగైనా పిల్లల్ని పెంచేది? సీత అనసూయ లాంటి మహాపతివ్రతలు పుట్టిన దేశం ఇది. కానీ మీ పిల్లలు మాత్రం అంగళ్ళలో దొరికి ఆడబొమ్మలైపోతున్నారు. సాయంత్రం అయితే ఆలయాల్లో కూర్చొని భజనలు చేసే మీరు కన్నది మాత్రం మహాసత్య అనసూయని కాదు, ఒక చీడ పురుగుని.
మీరు మహాభారతం చదివుంటారు గాని చూసుండ్రు. మీ అమ్మాయి ఒంటి మీద సిగరెట్ తో కాల్చిన మచ్చల్ని చూడండి. వాటిల్లో ఎందరో దుశ్శాసనలు కనిపిస్తారు. మీరు ఆఫీస్ నుంచి క్లబ్కు వెళ్తే మీ అమ్మాయి పబ్కి, మీరు రమ్మి ఆడితే మీ అమ్మాయి అంతర్మహాల్, మీరు మందు కొడితే మీ అమ్మాయి సిగరెట్. ఆడపిల్లని కనగానే సరిపోదు, తను దీపం పెడుతుందో లేక ఇంటిని తగలబెడుతుందో చూసుకోవాలి. ఆ జ్ఞానం లేదా మీకు? తప్పు తనది కాదు, మీది మీది. ఒక పద్ధతి పాడు మీకే లేనప్పుడు తనకెలా వస్తుంది? మినిస్ట్రీ లాగా, ప్రభుత్వాలాగా, హీరోయిన్ అలాగా, ఫారెన్ లాగా, ఇండియా అలాగా కమెంట్లు చేసే మీరు ఒక్క రోజైనా మీరెలాగో మీ పిల్లలు ఎలాగో ఆలోచించారా? క్లబ్లు పార్టీలని వేస్ట్ చేసే టైంని వాళ్ళ కోసం వెచ్చించి అడగండి. లైఫ్ లో వాళ్ళకేం కావాలో మీ పరు ప్రతిష్టలే వాళ్ళు, ముందు వాళ్ళని గమనించండి. ఆడపిల్లలు ఈ దేశ సంస్కృతికి పట్టుకొమ్మలని నమ్మేదాన్ని. ఇంకొకసారి తన్ని ఈ స్థితిలో చూశానో నేను మాట్లాడను. అనిత, వీళ్ళ ఫోటోలు తీయించి కంప్లైంట్ రిజిస్టర్ చేయించు. అలాగే ఎఫ్ఐఆర్ కూడా రెడీ చేయి. మేడం. ఎవరు మీరు? ఆర్సి పటేల్. సో మీకు చిన్న పెద్ద తేడా తెలీదా? ఐఎమ్ వెయిటింగ్ హియర్ ఫ్రమ్ లాస్ట్ 4 hours. నువ్వేమన్నా నా లవ్వరవా, అపరాధివా, మా అన్నవా, తమ్ముడువా? వెయిట్ చేయడానికి కేసు ఏమిటో కంప్లైంట్ ఇస్తే అటెండ్ అవుతారు. వెయిట్ చేయమని ఎవరన్నారు? ఐఎమ్ ఆర్సి పటేల్. అనిత, ఒక టీ ఆర్డర్ చేయి, తలనొప్పిగా ఉంది. లుక్ మిస్ ఝాన్సీ, నన్ను ఆర్సి పటేల్ అంటారు. ఎన్నిసార్లు చెప్తారు? విషయం చెప్పండి. ఐఎమ్ ఆర్సి పటేల్, రాయల్ ఛాలెంజ్ పటేల్, VVIP. You are not listening to me. You are not respecting me. You have wasted my 4 hours of precious time. షో, ఏంటండి మీ ప్రాబ్లం? ఎందుకలా గొంతు చించుకుంటున్నారు? Those boys, buffoons, మీ ఏరియాలో ఉన్న కొంతమంది పోగిరి కుర్రాళ్ళు మా అబ్బాయిని కొట్టారు. దీన్ని అడిగే నాథుడే లేడా? ఇప్పటికిప్పుడే వాళ్ళ స్థలం ఖాళీ చేయాలి, జైలుకి వెళ్ళాలి అని మీరు చేస్తున్నారు. దట్స్ ఆల్. హలో, రిటర్న్ కంప్లైంట్ లేకుండా ఇక్కడ ఎవరు యాక్షన్ తీసుకోరు. వాట్? రిటర్న్ కంప్లైంట్. ఆర్ యు అవుట్ ఆఫ్ యువర్ మైండ్? నేను ఆర్సి పటేల్, VVIP ఎన్నిసార్లు చెప్పారు మీకు? VIP, VVIP, రాష్ట్రపతి, భారత రత్న, పద్మశ్రీ, పద్మభూషణ్ ఎవరు ఇక్కడికి వచ్చిన కంప్లైంట్ రాయాల్సింది. ఇది పోలీస్ స్టేషన్. మీ నౌకర్లు ఎవరు లేరిక్కడ. లా ఎవరికైనా ఒకటే. కాకి బట్టలు వేసుకొని ఎవరు ఇక్కడ ఊరికే తిరగడం లేదు. అండర్స్టాండ్? You don't know me. You don't me also. You will pay for this. గవర్నమెంట్ కి లంచం ఇవ్వాలని చూస్తారు గాని గవర్నమెంట్ ఎవ్వరికి లంచం ఇవ్వదు. You will know who I am very soon. Understand? మేడం, ఆ ఆర్సీ ఎంత పవర్ఫుల్లో అంత డేంజరస్. డోంట్ వరీ, పోలీసుల కంటే పవర్ఫుల్ అండ్ డేంజరస్ ఎవ్వరూ ఉండరు. డస్ట్బిన్ లో పడాయి. తెలుగుని, తెలుగు యువతని నాశనం చేయాలనుకున్న వాళ్ళని ఊరికే వదిలిపెట్టి ఉండకూడదు. మీకు మన భాష అంటే అసలు గౌరవమే లేదా? ఉండుంటే ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళ కళ్ళల్లో మట్టి కొట్టాలనుకునే వాళ్ళని ఎందుకు వదిలేస్తారు? ఈ తెలుగు తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే వాళ్ళని పక్కన పెట్టుకొని మీరెలా బతుకుతారు? కమ్ ఆన్ టెల్ మీ. వాళ్లకు కావాల్సింది చరిత్ర కాదు, చెంచాగిరి, భాష కాదు, పరభాష, తల్లి కాదు. వాడు కంప్లైంట్ ఇచ్చే వరకు ఎందుకు ఊరుకున్నారు? వాడు అంత చూడాల్సింది. తెలుగుని ప్రేమించే వాళ్ళు ఊరికే మాట్లాడితే సరిపోదు. భూమిని తవ్వి నీళ్లు పైకి తెప్పించినట్టు వాడి గుండెల మీద తన్ని అమ్మ అనిపించాల్సింది. తెలుగు జాతి మీ ఒక్కరి సొత్తే కాదు, నాది కూడా. భారత భాగ్య విధాత అనే నినాదానికి ముందు తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది, తెలుగు ప్రజలు ఏకమై కదలి రండి అని పాడాను నేను. చాలవు. మీలో ధైర్యం, ఆవేశం, ఆక్రోశం చాలవు. మీలో ఐక్యత లేదు, వాళ్ళలో డిసిప్లిన్ లేదు. ఇంగ్లీష్ కల్చర్ కి అలవాటు పడ్డ ఎందరో జీవోత్సవాల్లా ఎందుకు కొరకాకుండా పడున్నారు? వాళ్ళని మేలుకొలిపి తెలుగు విశిష్టత గురించి చెప్పాలి. పటేల్ డిస్కోటెక్ ఎక్కడుంది? హిమాలయ డ్రగ్ హౌస్ లో ఉంది. సార్ సార్, పోలీసులు సీజ్ చేయడానికి వచ్చారు సార్. వాళ్ళకేదో పిచ్చెక్కినట్టుంది, తన్ని బయటికి తరవండి. గో కిక్ దమ్ అవుట్. రండి. Hey, you bloody ఎక్కడ అన్యాయాలు, అక్రమాలు ప్రబలిపోతాయో అక్కడ అవతరించి చీల్చి చెండాడే ఝాన్సీని నేనేరా.
దుష్ట శిక్షణ కోసం వస్తే నీలాంటి వాళ్ళు శరణు అనాలి, అంతేగాని కిక్కిమౌట్ కాదు. గురి పెట్టాను నీళ్ళకేమంటే నీ అబ్బ పైకి వెళ్ళిపోతా, తిరిగి రాలేవు. ఏం కావాలి నీకు? డిసిప్లిన్. ఉదయం తెలుగు యువత కుర్రాళ్లతో గొడవ పడి తన్నులు తిన్నావు, ఇంత టైం అయినా ఇంకా డిస్కోటెక్ నడిపిస్తున్నావు. వచ్చిన పోలీసులకి మర్యాద ఇవ్వకుండా తన్ని తరివేమని గూండాల్ని ఉసుగొలిపావు. ఆంధ్రదేశంలో ఉంటూ తెలుగు భాషని అవమానపరిచావు నువ్వు. ఇది డిసిప్లిన్ కాదు, క్రైమ్. నీకు శిక్ష పడకుండా ఉండాలంటే డిస్కోటెక్ మూసేసి కుర్రాళ్ళకి క్షమాపణ చెప్పి చట్టానికి సెల్యూట్ కొట్టు. ఎన్ని ఆశలున్నాయా నీకు? నేనేమన్నా స్లమ్ గిరాకిని అనుకున్నావా? నువ్వు చెప్పినట్టల్లా వినడానికి ఎవరే నువ్వు? ఎందరో పులులు బెబ్బులు లాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి మందు కొట్టి రెస్ట్ తీసుకొని రాత్రంతా ఎంజాయ్ చేసి ఇక్కడి నుంచి వెళ్తారే. నువ్వెవరువే? చెండి చాముండి అంటావు. వెళ్ళేదైనా గుళ్ళో కూర్చొని బాగా పూజలు చేయించుకో. ఇది డిస్కోటెక్. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ బట్టలు ఓడదీయాలి. అయ్యో దేవుడా, ఇది నాకు తోచనే లేదే. నీకైనా బుద్ధుండక్కర్లేదండి. మనమందరం లేడీ పోలీసులం. జరగరానిది ఏదైనా జరిగితే మన గతేం కాదు. సారీ సార్, మమ్మల్ని వదిలేయండి. ఇక్కడ రైడ్ వద్దన్నాను, నా మాట విన్నారా మీరు? ఇప్పుడు చూడండి, వాళ్ళు మన మీద రైడ్ చేసేలా ఉన్నారు. రండి వెళ్ళిపో. మేడం, మేడం లేదు, వంకాయ లేదు. ముందు ఇక్కడి నుంచి సేఫ్ గా బయటపడదాం. పదండి, రండి. ఒక్క నా కొడుకు తప్పించుకోకూడదు. రే చెంగిస్ ఖాన్, బులాओ तुम्हारा खानदान को साले बेईमान. ఎంతసేపు మమ్మల్ని లోపల ఉంచగలవు? 1 hour, 2 hours, మాక్సిమం 4 hours. అంతే, ఆపైనా నో ఛాన్స్. నీ చట్టానికి మాలాంటి వాళ్ళని పర్మనెంట్ గా లోపలుంచే శక్తి ఉండదే. జస్ట్ 1 simple కాల్ అండ్ వీఆర్ అవుట్ ఆన్ ద స్ట్రీట్స్. మీ పై అధికారులే వచ్చి సలాం చేసి మమ్మల్ని రిలీజ్ చేయిస్తారు. మా డబ్బు, పవర్, ఇన్ఫ్లుయెన్స్ ముందు మీ చట్టం జస్ట్ అ బ్లైండ్ మ్యాన్. యు వాంట్ టు సీ? యు వాంట్ టు సీ? గివ్ మీ ద ఫోన్, గివ్ మీ ద ఫోన్, గివ్ మీ ద ఫోన్. భయం, నీకు భయం. నేను అన్నది అన్నట్టే జరుగుతుందని నీకు భయం. See her face, yeah? Law is scared of us. She's sweating, yeah? ఫోన్ చెయ్యి, చెయ్యిరా. ఏ తలక మాసిన వెధవ చేస్తావో చెయ్యి. గవర్నమెంట్ దగ్గర జీతం తీసుకుంటూ మీకు గులాంగిరి చేసేవాడెవడో నేను చూస్తాను. చెయ్యిరా. వాడు నీకు సలాం చేస్తాడో మాకు సలాం చేస్తాడో చూస్తాను. వాడి చేతే నీ మక్కలు విరక్కొట్టించి మళ్ళీ నిన్ను లాకప్ లో తోస్తాను. రే చెయ్యిరా. దీనికి ఎందుకలా నోరు పారేసుకుంటావు? బీ కూల్, బీ కూల్. ఇదిగో వెళ్ళి చల్లగా ఏదైనా తీసురా. తను మీ ఇంటి నౌకరు అనుకున్నావా? జస్ట్ కీప్ క్వైట్. నోరు మూసుకో. మర్యాద ఇవ్వకపోతే నీ మొండం మాత్రమే మిగులుతుంది. మిస్టర్ ఆర్సి పటేల్, ఇప్పుడు నీ కొడుకు నా కస్టడీలో ఉన్నాడు. రేపు వాడు జైలుకు వెళ్తాడు. చేతనైతే నీ డబ్బు, పరపతి, పవర్ ఉపయోగించుకొని వాడిని విడిపించడానికి ప్రయత్నించావు. Who is this? యు డోంట్ నో మీ అన్నావు కదా. ఇప్పుడు చూపించు నీ దగ్గర ఎన్ని కట్స్ ఉన్నాయో, నట్స్ ఉన్నాయో, బోట్స్ ఉన్నాయో. లేదంటే నువ్వు గారాభంగా పెంచుకునే నీ కొడుకు నీకు దక్కడం. ఎక్కడ వీళ్ళ అబ్బాయి రాహుల్? నిన్న రాత్రి మేడం గారు అందరినీ తీసుకెళ్లారు సార్. ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు సార్. రాస్కెల్. ఎవరండి ఇది? ఇలాంటి వాళ్ళని ఎవరు అపాయింట్ చేశారు? పీక అవతల పారండి. ఎస్, నేను కమిషనర్ నరసింహం మాట్లాడుతున్నాను. రాహుల్ ఎక్కడ? సార్ మీరా? గుడ్ మార్నింగ్ సార్. కులాసాగా ఉన్నారా సార్?
నువ్వు నన్ను కులాసాగా ఉండనిచ్చేటట్లు లేవు. వేర్ ఈజ్ రాహుల్? అతను సౌత్ ఆఫ్రికా వెళ్ళాడు కదా సార్. వాట్? సౌత్ ఆఫ్రికాకా? అదేంటి సార్ అలా అడుగుతున్నారు? 1 days లో ఓడిపోయిన గుడ్ ప్లేస్, వాట్ యువర్ ప్లేస్, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అనడానికి అతని పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సూపర్ సార్. నేను అడుగుతున్నది ద్రావిడ్ గురించి కాదు, రాహుల్ గురించి. సారీ సార్. ఢిల్లీకి వెళ్లి ఆయన కలుసుకొని మీలాంటి యువకులు ముందుకొచ్చి అరాచక శక్తుల నుంచి ఈ దేశాన్ని కాపాడాలని షేక్ హ్యాండ్ ఇచ్చొద్దాం అనుకున్నాను సార్. కానీ టైమే దొరకడం లేదు సార్. ఏం చెప్పంటారు? బ్యాడ్ లక్. నేను అడుగుతున్నది రాహుల్ గాంధీ గురించి కాదు, ఆసిఫ్ పటేల్ గారు అబ్బాయి రాహుల్ గురించి. ఏం చేసావు అతన్ని? నిజం చెప్తున్నాను సార్. మీరెలాగో అతన్ని వదిలేయమంటారని రాత్రి నేనే వదిలిపెట్టేశాను. ఏ సార్, అతను ఇంకా ఇంటికి వెళ్ళదా? వదిలేండి సార్, టీవీలో ఫోటో వచ్చి వెతుక్కుంటారు. ఝాన్సీ, డోంట్ టెస్ట్ మై పేషెన్స్. టెల్ మీ ద ట్రూత్. ఎక్కడ దాచుంచావు? అలాంటి చెడ్డ కురాన్ని ఇంట్లో ఎవరు ఉంచుకుంటారు? 5 నిమిషాలు కూడా ఉంచుకోరు. అతన్ని వెతకాల్సింది క్లబ్ లో, బార్ లో, రెడ్ లైట్ ఏరియాల్లో. యు ఆర్ సస్పెండెడ్. అది కాదు సార్. లుక్, కంట్రోల్ రూమ్ కి మెసేజ్ ఇవ్వండి. రాహుల్ ఏ పోలీస్ స్టేషన్ లో ఉన్నా సరే, ఎవరి కస్టడీలో ఉన్నా సరే, విత్ ఇన్ 2 hours నా ఆఫీస్ కి తీసుకొచ్చి అప్పగించాలి. దిస్ ఇస్ అన్ ఆర్డర్, అండర్స్టాండ్? లేదంటే మీ అందరి ఉద్యోగాలు ఊడిపోతాయి. ఓకే సార్. ఎస్. Hey! Yeah, my dad returned. Great. Oh, Dad! Hi, Dad. Hi. How are you, son? I'm fine. ఏమిట్రా లేట్ అయిందని ఫీల్ అవుతున్నావా? Hi, my baby. Hello, How are you? uncle. Hello, uncle. Come on, my boys. Thank you, Come on, my uncle. boys. Take it easy. Hello. థ్యాంక్ యూ. Hello, Rahul. Hello, Uncle. Now, okay? Sir, thanks, Uncle. Buffet ready. Okay. Come. You want to eat or what? This ship food, I don't like it. Cell lo undi bore kotundi. I just want to relax in holiday in Dad. Is it so? Yeah. Oh, take this and go and enjoy. Yay! Go and enjoy, my boys. Dad, thank you very much. Go. Hey, see this, see this. You want to come with us and enjoy? Come, let's enjoy, come. Come on, guys, let's party. Come on, get in fast. Thank you. It's okay. Thank you very much. Welcome. Bye-bye. I think now you're better. నాకు దూరంగానే ఉండాలి, లేదా నన్ను అంటుకునైనా ఉండాలి. అప్పుడే నువ్వు సేఫ్. ఏం చేస్తావు? ఆలోచించుకో. లా అతనా మనవా? ఊరికే టెన్షన్ అవ్వకు. ప్రెషర్. ఇలాంటి వాళ్ళు వెనకేసుకొచ్చి సస్పెండ్ చేశాను. అంటే 1 వారం లీవ్ అనుకుని ఎంజాయ్ చేయి. ఇక్కడ జరిగినవేవి పట్టించుకోకు. వెంటనే ఎవరినైనా సెలెక్ట్ చేసుకుని పెళ్లి చేసుకో. ఒళ్ళు మనసు బాగా కూల్ అయిపోతాయి. ఒక దారుణమైన క్రిమినల్ చూసి పెళ్లి చేసుకోనా? ఇలాంటి వాళ్ళని చంపి పారేయడానికి నాకు హెల్ప్ చేస్తాడు. ఎందుకంటే చట్టాన్ని ఇక నేను నమ్మదలుచుకోలేదు. నోటిని అదుపులో పెట్టుకో. నేనిప్పుడు మాట్లాడే మూడ్లో లేను. రియల్ గా లా అంటే ఏమిటో నేనే ఆలోచిస్తున్నాను. ఇక నీకేం చెప్పను. అదొక పవర్ అని తెలుసు. రోప్ కట్టాం, కానీ దాని బెరోమీటర్ లెవెల్ మిడిల్ క్లాస్ కు మించి పైకి వెళ్లడమే లేదు. ఎందుకో అర్థం కావడం లేదు. దాన్ని పైకి లేపాలంటే గట్స్ ఉండాలి. బుర్రలో షావుకార్ల ఖజానా ఉండకూడదు. చట్టానికి ఈ పరిస్థితి అంటే ఇక మనల్ని పట్టించుకునేదెవరు? మన మంచి చెడ్డల్ని చూసేవారెవరు? మనవాళ్లే మనవాళ్లు కాదేమోనని అనుమానం వస్తోంది. ఆ అనుమానం అక్కర్లేదమ్మా. అందరికీ నమస్కారం. నేను రాహుల్ తల్లిని. స్వీట్స్ తీసుకోండి. విషయం తర్వాత చెప్తాను. ఝాన్సీ,
నిన్నెంత పొగిడినా సరిపోదు తల్లి. అహంకారాన్ని ఖండించే ఖడ్గాని నువ్వు మా వాళ్ల పొగరడిచావు. బాగా బుద్ధి చెప్పావు. ఆ తండ్రి కొడుకుల్ని ఏదో ఒకటి చేసి నువ్వే వాళ్ళని మంచివాళ్ళగా మార్చాలి. అప్పుడు ఆ దేవుడికి చేసే అభిషేకాన్ని నీకే చేయిస్తాడు. నేనేదో నాటకం ఆడుతున్నానని అనుకోవద్దు. ఆ దేవుడు నాకు అన్ని ఇచ్చాడు, ఒక మంచి కొడుకునివ్వలేదు. వాడు నీ వల్లే మారాలి ఝాన్సీ. గుంతలక్కడి గుమ్మ, ఎలా ఉన్నావు? హలో మిస్ చండి చాముండి, హిల్ నుంచి గొప్పగా డ్రిల్ చేసుకుంటూ వచ్చావు కదా, ఎలా ఉంది నా పవరు? మాతోనే ఛాలెంజ్ చేస్తావా? దేంట్లో ఛాలెంజ్? నువ్వు వేసే ముగ్గుల్లోనా లేకపోతే గానా బజానాలోనా? Come on guys, let's bang your drum. రండ్రా డబ్బా వెదవల్లారా, మీ బ్యాండ్ బాక్సులతో రండి. వాటిలో విషయం ఉందా లేకపోతే ఒట్టి డబ్బాలేనా? ఝాన్సీ, నీ గురించి చెప్పు వీళ్ళకి. మన వాళ్ళకే మనమెవరో చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి సమయం మళ్ళీ రాదు. నువ్వెవరో నిరూపించి తరిమి కొట్టు వెళ్ళని. జానకి, వాట్ ఈస్ దిస్? నా పుట్టింటి కారుకండి. ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువం వరకు వీస్తున్న గాలిది. ఆహా, నా జన్మ సార్థకమైందండి. ఏం పిల్లలండి, ఒక్కొక్కరు ఒక్కో వజ్రం. మనం కన్నా ఒక వెధవని. ఏం చేశారండి? జాతర, వేడుకలు, వినోదాలు. నా పుట్టిలు నాకు జ్ఞాపకం వచ్చి ఇవన్నీ వదిలి నేను ఎలా ఉండగలుగుతున్నానా అని ఏడుపొచ్చింది. అందుకే ఇవన్నీ తీసుకొచ్చేశారు. ఇవన్నీ తీసుకెళ్లి విసిరి వీధిలో పారాయి. విసిరి వీధిలో పారాయాల్సింది నేను తెచ్చిన వీటిని కాదండి, మీలో ఉన్న అహంకారాన్ని. జానకి, నేను విసిరేయమన్నది ఆ చేతిలో ఉన్న దరిద్రాన్ని. ఈ దరిద్రంలోనే పుట్టాను నేను. నన్ను విసిరి పారేస్తారా? జానకి, వై డోంట్ యు అండర్స్టాండ్? నువ్వు మన శత్రువులతో కలిసి. శత్రువులు వాళ్ళు కాదండి, వీడు. కన్ను కడుపు రగులుతోంది. రాహుల్, ఎక్కడికి వెళ్తున్నావు? ఇంకెక్కడికి వెళ్తాడు? స్నేహితులతో కలిసి తాగి తందనాలాడడానికి, ఆడపిల్లల్ని ఏడిపించడానికి. జానకి, మరేమిటండి, ఇంత మంచివాడు లేనే లేడని చెప్పుకుని మురిసిపోయేవాడు ఎవరైనా ఒక్కరున్నారేమో చూపించండి. రే, ఈ బంద, స్టైలు, షోకులు, రౌడీతలు ఇవేవి శాశ్వతం కాదురా. 3 రోజులు శాశ్వతంగా నిలిచిపోయి దేన్నైనా సరే వెతుక్కోరా. ఏదో ఒక మంచి పని చేసి, ఆహా నా కొడుకు ఇంత మంచివాడా అని సంతోషంతో కన్నీరు కార్చి చనిపోయే అదృష్టాన్ని నాకు కలిగించరా. ఇక మీదటైనా ఆ దేవుడు వీడికి మంచి బుద్ధినివ్వాలి. ఈ బంద, స్టైలు, షోకులు, రౌడీతలు ఇవేవి శాశ్వతం కాదురా. 3 రోజులు శాశ్వతంగా నిలిచిపోయి దేన్నైనా సరే వెతుక్కోరా. ఏదో ఒక మంచి పని చేసి, ఆహా నా కొడుకు ఇంత మంచివాడా అని సంతోషంతో కన్నీరు కార్చి చనిపోయే అదృష్టాన్ని నాకు కలిగించరా. రూమ్ నెంబర్ 15, పేరు చిత్ర, మంచి డాన్సర్ కూడా. ఓకే బాయ్. చిత్ర, వెళ్దాం పద, వార్డెన్ వెయిట్ చేస్తుంటుంది. ఎవరే అతను? ఇక్కడికి ఎందుకు వచ్చాడు? చక్కరుంటే చీమలు వస్తాయి, గర్ల్స్ ఉంటే బాయ్స్ వస్తారు. వీళ్ళకి వేరే పనేం లేదా? ఆడపిల్లల్ని ఒంటరిగా ఉండనివ్వరే ఈ మగాళ్ళు. ఉండనిస్తే ప్రపంచ సృష్టి ఆగిపోతుంది, అందుకే అంటుకొనే ఉంటారు. ఏంటి అలాగే నుంచున్నాడు? వెళ్ళిపోడా ఇతను? లవ్ అంటే ఇంతేనే, ఫెవికాల్ లాగా అంటుకుంటే వదలదు. అవునవును, లవ్ అంటే అంతే. ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో ఏమీ తోచదు. పాపం పిచ్చోడైపోయినట్టున్నాడు. Oh my God, he's really mad, yeah. I got you. Hey, ఏమైందిరా? Hey, Rahul, stop it. వాట్ హ్యాపెండ్ రా? గాలి ఎందుకు వీస్తుందో, మేఘం ఎందుకు కదులుతుందో, వర్షం ఎందుకు కురుస్తుందో, మెరుపు ఎందుకు మెరుస్తుందో, హృదయం ఎందుకు స్పందిస్తుందో, పువ్వెందుకు పూస్తుందన్నది నాకు తెలిసేది కాదు.
కానీ ఈ రోజే తెలిసింది. దట్స్ ఆల్ బికాస్ ఆఫ్ సైంటిఫిక్ రీజన్ రా. నో, బికాస్ ఆఫ్ లవ్. లవ్వా? అరే ఓ మోంటియా, ప్యార్ ఇష్క్ మొహబ్బత్ అంటూ ఎవరినో తగులుకొని నువ్వు బుక్ అయిపోయినట్టున్నావు. లాక్ అయ్యావంటే లైఫ్ మజానే నువ్వు కోల్పోతావు. తండపియు గోలీ మారు. ఇకపై ఇలాంటి కూలువన్నీ నీకు. తన కళ్ళల్లోని వాడి, తన బాడీలోని వేడి నాకు. అదంతా హాట్గా ఉంటుందా? అయితే దాన్ని తీసుకొచ్చి ఎంజాయ్ చేద్దాం. తనొక ఫ్లవర్, వెరీ సాఫ్ట్ ఫ్లవర్. ముట్టుకుంటే ముడుచుకుంటుంది. డోంట్ ఎవర్, నెవర్ టచ్ హర్. వెరీ టచింగ్, అవునా బావా? టచ్ వుడ్, సచ్ బాత్ బతావ్. ఐ మీన్ లవ్. గివ్ మీ సమ్ టిప్స్ యార్. టేక్ యార్. 100 రూపీస్ చాలా? సారీ మావా, ఈ లవ్వు గివ్వు మాకు తెలియవు. పిల్ల ఎవరైనా గాని ఎలా ఉన్నా గాని మాకు కావాల్సిందల్లా బాడీ స్మెల్ మాత్రమే. ఎవరినైనా సీనియర్స్ అడుగుదామా? ఎవరైనా ఫాలో అవుదామా? ఏదైనా బుక్ చదువుదామా? ఏదో ఒకటి, ఏదైనా పర్లేదు. ఆ వచ్చేదేదో ఇక్కడి నుంచి రావాలి. దిల్సే. ఏ ఈ బాడీ నుంచి రాకూడదా? దాన్ని చూసి చూసి బోర్ కొట్టింది నాకు. ఇప్పుడు కావాల్సింది తన మనసు మాత్రమే. అమ్మా, నేను ఒక అమ్మాయిని చూశాను. ఐ డోంట్ నో వై ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ హర్. నేను తన్ని మర్చిపోలేకపోతున్నాను. తను నాకు కావాలి, తన్ని కలుసుకోవాలి, తనతో మాట్లాడాలి, ఇంకా ఏవేవో. ఐ గాట్ సో మెనీ ఫీలింగ్స్. చెప్పలేకపోతున్నాను. ఎలాగో ఏం చేయాలో కూడా నాకు తెలియడం లేదు. ఐ డోంట్ నో వై ఐ ఫీల్ లైక్ క్రైయింగ్. మామ్, కెన్ యూ హెల్ప్ మీ ప్లీజ్? నా బిడ్డలో మార్పు వచ్చింది. మారిపోయాడు. నా బిడ్డ నాకు దక్కాడు. ఏంటి నీ ఉద్దేశం? అతను సాంగ్ లో నీట్ గా చెప్పాడు కదమ్మా. మీరు కాసేపు మాట్లాడకండి. నీకు అసలు డిసిప్లిన్ ఉందా? వీళ్ళు లేడీస్ హాస్టల్లోకి వచ్చి అల్లరి చేయడానికి మీరు పర్మిషన్ ఎలా ఇచ్చారు? ఏ చిత్ర, మీరేంటి వీళ్ళతో కలిసి గంతలేస్తున్నారు? నీకు అసలు కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉన్నాయా? లవ్ లవ్ అంటూ ఈ రోజు ఇతను, రేపు ఇంకొకడు. ఇలా వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం చెప్తారా? హలో రాజకుమారా, ఏంటిదంతా? లవ్ చేస్తున్నావా నన్ను? నా కోసం ఏమైనా చేస్తావా? ఓకే, ఇదిగో ఈ విషయం తాగు. ఏంటి అలా చూస్తావు? టేక్ దిస్. నీకు అసలు బుద్ధుందా? నీ మీద ప్రేమతో వాడు నీకు ఐ లవ్ యూ చెప్పాలని వస్తే ప్రాణాలు తీసుకోమంటావా? నీ తలపగురు ఎలా అనచాలో నాకు బాగా తెలుసు. రేయ్, రండి వెతికెళ్దాం. జిమ్మీ, వదలరా. కీప్ క్వైట్ రా. తను నీకు సరిజోడు కాదు. బెటర్ ఫర్గెట్ హర్. తను నా లవర్. టెస్ట్ చేసే హక్కు తనకుంది. తన చేతిలో చచ్చిపోయినా పర్లేదు, నేనేం బాధపడను. హ్యాపీగా చచ్చిపోతాను. గెట్ ది హెల్ అవుట్ ఆఫ్ హియర్. వెరీ టచింగ్, అవునా బావా? గెట్ అవుట్. గో టు హెల్. కమ్ ఆన్, లెట్స్ గో. ఐఎమ్ సారీ. దే లవ్ మీ, సో ఇట్స్ న్యాచురల్. ఆ విషయాన్ని ఇటువో తాగేస్తాను. నిన్ను చూస్తూ లైఫ్ అంతా హ్యాపీగా గడిపేయాలనుకున్నాను. కానీ నువ్వలా అనుకోవట్లేదు. నో ప్రాబ్లం. నిన్నే తలుచుకుంటూ నేను హాయిగా చచ్చిపోతాను. నువ్వు నా కోసం ఏం చావక్కర్లేదు. నా ఉద్దేశం అది కాదు. నేను ఇచ్చింది విషయమూ కాదు. ప్యూర్ కాఫీ డికాక్షన్. చూడు, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తుంటే బిహేవ్ యువర్ సెల్ఫ్. నీ జాతకాన్ని మా ఇంట్లో వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళకి ఓకే అంటే నాకు ఓకే. అదర్వైజ్ ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. ఇది మా ఇంటి అడ్రస్. గుడ్ బై. డోంట్ ఫీల్ బ్యాడ్. వి విష్ యూ ఆల్ సక్సెస్. వెళ్ళి వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడండి. థ్యాంక్స్. ఆల్ ది బెస్ట్. ఓకే. రేయ్, అటు చూడండి రా. ఎక్స్క్యూజ్ మీ, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఎవరది? సారీ, నేనేదో రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నాను, క్షమించండి. హలో, నువ్వు చిత్ర కోసమేగా వచ్చు. నేను వాళ్ళ అక్కయ్యని.
నీ దగ్గర ఉన్నది మా నాన్న విజిటింగ్ కార్డ్. ఇప్పుడు ఆయన లేరు. గొడవ చేయడానికి రాలేదులే రంగా, తన పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చాడు. లోపలికి రా, కాఫీ తాగి వెళ్దుగాని. ఇంట్లోకి రావడం నీకిష్టం లేదా? ఏం కంగారు పడకో. శత్రువని నేను నిన్ను ద్వేషించను. ప్రేమించే వాళ్ళని గౌరవించేదాన్ని నేను. చిత్ర ఫోన్ చేసి నీ గురించి చెప్పింది. నువ్వు నాకు నచ్చావు. దా కూర్చో. నీకెలా థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియట్లేదు. కాఫీ తాగు. నేనేవి నీకు ఉపకారం చేయడం లేదు. ఇందులో నా స్వార్థం కూడా ఉంది. నువ్వు చిత్రాన్ని పెళ్లి చేసుకోవాలంటే జైలుకు వెళ్ళాలి. పాత 3 కేసులు రీఓపెన్ అవుతాయి. నువ్వు నీ ఫ్రెండ్స్ లాని గౌరవించి శిక్షను అనుభవించాలి. ఆ తర్వాతే పెళ్లి. చట్టాన్ని ఎవరు గౌరవించరో, నిజాయితీగా ఎవరు ప్రవర్తించరో, ప్రేమకి ఎవరు దాసోహం అన్నారో వాళ్ళకి ప్రేమించే హక్కు లేదని నా అభిప్రాయం. అలాంటి వాళ్ళకి ఏది దక్కకుండా చేసేదాన్ని నేను. నువ్వు మంచివాడివని ప్రూవ్ చేసుకోవడానికి ఇదొక ఛాన్స్. వెళ్ళనంటే నో మేడం, నేను జైలుకి వెళ్ళడానికి సిద్ధమే. మీ నాన్న దీనికి? ఆయన నేను ఒప్పిస్తాను. సరే, స్టేషన్లో నీకోసం నేను వెయిట్ చేస్తుంటాను. నేను నా ఫ్రెండ్స్ కూడా తీసుకొస్తాను. గుడ్ లక్. థ్యాంక్స్ మేడం. What is this? సారీ మ్యాన్, ఇది మై పాప్, యోర్ పాప్, యోర్ పాప్, అండ్ ఫాదర్స్ ప్రెస్టేజ్ ఇష్యూ. ఆ పిల్లని మర్చిపో. నోబడీ గోస్ టు జైల్. హే కమ్ ఆన్ గైస్, సీజన్. ఎవరో పిల్ల కోసం ఇలాంటి రిస్క్ తీసుకోకూడదు. రాబీ మాప్. నాకేమైనా పర్వాలేదు, అందరూ జైలుకి వెళ్ళి తీరాల్సిందే. నీకు అసలు గుర్తుందా లేదు? మరాఠీ రిచ్ పీపుల్ ఎప్పుడు జైలుకు వెళ్ళలేదురా. అయినా మీ పోప్స్ కి ఐడియా నచ్చదు. నా మాట నన్ను బంధించే శక్తి ఎవరికీ లేదు. ఐఎమ్ గోయింగ్ టు జైల్. బాయ్. వీడు మనల్ని చిప్పకూడి తినిపించేలా ఉన్నాడు. క్యాచ్ హిమ్. చెప్పేది వినండి. ప్లీజ్. ఏంటండి, ఏమైందండి? నోరు మూసుకున్నావా సరే, లేదా అందరినీ చంపి పారేస్తాడు. చెప్పు, ఎవరా నువ్వు? ఎవరు నువ్వు? ఈ ఆర్సి పటేల్ వన్ అండ్ ఓన్లీ సన్ ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి? నీకేమన్నా డబ్బు కరువా, అమ్మాయిని కరువా? నేను కానీ చిటికేసి పిలిచానంటే వేల కొద్ది అమ్మాయిలు క్యూలో నుంచుంటారు. కావాలంటే నేనే సెలెక్ట్ చేసి పెట్టుంటే వాడిని. అది వదిలేసి ఆ పోలీసు దాన్ని చెల్లెని పట్టుకుని వేలాడతావట్రా? నేను తలుచుకున్నానంటే వాళ్ళిద్దరూ ప్రాణాలతో ఉండరు. బీ కేర్ఫుల్. చిత్రనేమి చేయకూడదు, నా మీద ఒట్టు. ఇది బిజినెస్ మ్యాన్ ఇల్లు. ఇక్కడ ఒట్టుకి ప్రమాణానికి ఎలాంటి విలువ ఉండదు. నన్ను కాదని నాది ప్రేమిస్తానన్నావంటే ఫుట్పాత్ మీద నిలబెట్టి షూట్ చేసి పారేస్తాను. నువ్వేం చేసినా సరే నా ప్రేమను నేను వదులుకోను. అది నాటకం ఆడుతోందిరా. నీ మెడకి ఉచ్చు బిగించి నన్ను దెబ్బ కొట్టాలని చూస్తోంది. అది ఉందనే కదా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. బ్యాట్తో అది ఫినిష్. చిత్రనేమి చేయదు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. భాషా, పైకి టికెట్ బుక్ చేయి. ఎస్, పేరు ఝాన్సీ. ఏమైనా సరే ఈవేళే పని అయిపోవాలి. ఓకే?
మేము ఐఎస్ఐ ట్రైన్లు ట్యాంక్ బండు అసెంబ్లీ బ్రిడ్జిలు బంగ్లాలు అన్ని పేల్చేస్తామని గొప్పలు చెప్పారు కదయ్యా. ఇదేనా పేల్చేయడం అంటే? మీరు గ్యారంటీగా పని ముగిస్తారని పార్టీ కూడా అరేంజ్ చేశాను. చివరికి తలెత్తుకొని కూడా చేశారు కదయ్యా నన్ను. ఛీ! చూడండి, రాహుల్ ఎంత ముత్తుకున్నా తలుపులు తీయద్దు. ఇక మీరే వాడి కాపలా. ఝాన్సీ కనుక వచ్చి అడిగితే ఇంట్లో ఎవరు లేరని చెప్పండి. నేను ఆఫీస్కి వెళ్తున్నాను. అండర్స్టాండ్? ఆర్సీ 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 ఏంటి ఆర్సీ? కొంపలు కూల్చే పనులు చేసేవాడిగా ఆర్సీ అయినా జరుసుకోకు. నిన్ను అరెస్ట్ చేయడానికో నీ పని పట్టడానికో నేను రాలేదు. థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను. నన్ను లేపేయడానికి క్రిమినల్స్ ని పంపిస్తూనే ఉండు. నేను వాళ్ళని పట్టుకొని వాళ్ళ ఎముకలు విరిచేస్తూనే ఉంటాను. ఎనీవే, క్రిమినల్స్ ని సప్లై చేస్తున్నందుకు గవర్నమెంట్ తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను. ఇదే ఇంకొకరైతే ఇలా చేసేవారు కాదు కదా. ఈ తలుపు వేసి మిస్టర్ పటేల్, ఎక్కడ దాక్కున్నావు? మర్యాదగా బయటికి రారా, పిచ్చనా కొడక అంటూ నేను బయటికి రప్పించి నువ్వు ఎదురు తిరిగితే నీ మొహం పగలగొట్టి నొసట గన్నుంచి కదిలితే ప్రాణాలు పోతాయని హెచ్చరించేవారు. అవునా? నేను వేరు, నా స్టైలే వేరు. నీకు నేను జైలు ఇక్కడే క్రియేట్ చేస్తాను. నీకు నీ కొడుకే జైలు, నీ కొడుక్కి నా చెల్లెలు. నీది పాసం, నీ కొడుకుది ప్రేమ. ఎక్కడ ఎక్కడ నీ కొడుకు? చెత్త నా కొడుకు. ఉత్తమంలో ఉత్తముడు, పురుషోత్తముడు. ఓహో, జానకమ్మ గారా, శ్రీరామచంద్రుడి సతీమణి. నువ్వు కన్నది కొడుకున్నా లేక గుంట నక్కనా? ఏ ఫాక్సీ, ఎక్కడ దాక్కున్నావు? మర్యాదగా బయటికి రారా. స్టైల్ కొంచెం రీప్లేస్ చేశాను. జస్ట్ చెక్ ఇట్ అవుట్ ఇఫ్ ఇట్ వర్క్స్ అని. ఎలా ఉంది? రేయ్, ప్రాణాలిస్తాను, జైలుకు వెళ్తాను అని జంపాలు పలికి ఇప్పుడు దాక్కున్నావట్రా బచ్చా. నీ మొహానికి లవ్ కావాల్సి వచ్చిందిరా. మూసుకొని నించోవయ్యా. జైలుకు రాను అంటే తోక ముడుచుకొని వెళ్లేదాన్ని కాదు నేను. పోలీసుని నేను. తిక్క రేగిందంటే ఏం చేస్తానో ఆ భగవంతుడికే తెలియదు. ఎక్కువగా మాట్లాడేవంటే నీ రెండు కళ్ళు పీక్కేస్తాను. రే మిక్కీ మౌస్, నువ్వు ప్రేమించడం నిజమైతే, నువ్వు నీ అబ్బకు పుట్టడం నిజమైతే తలుపులు బద్దలు కొట్టుకొని బయటకు వస్తావు. లేదా రేపే నా చెల్లెలకు పెళ్లి చేస్తాను, దాన్నే తలుచుకుంటూ చేస్తావు. గుడ్ బై. రాహుల్, రాహుల్, మేడం, నాకు తెలుసు నువ్వు గుడ్ బాయ్ అని. ఐ లైక్ యూ. రాహుల్, ఆగు, వెళ్ళొద్దు. రాహుల్, వెళ్ళొద్దు, ఆగరా. సార్ ఒక్క నిమిషం, మేడంతో మాట్లాడాలి. మేడం, నేను మీతో అన్నట్టుగా చిత్ర కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా నిరూపించుకున్నాను. కానీ నాకు కొంచెం భయంగానే ఉంది. జైలుకు వెళ్ళిన వాళ్ళకి పిల్లని ఇవ్వరు అంటారు. మీరు అలాంటి వారు కాదు, అలా అనరు అనుకుంటున్నాను. అయినా నువ్వు ట్యూబ్ లైట్ కాదు, కాదు టూ లేట్. జైలుకు వెళ్ళొచ్చిన వాడికి ఎవరు పిల్లనివ్వరు, నిజమే. నేను కూడా చచ్చినా నీకు నా చెల్లెల్నివ్వను. మీ నాన్న లాంటి వాళ్ళకి తెలిసి రావాలి, పోలీసులతో పెట్టుకుంటే దక్కేది దండం దశగుణమని. మేము వేషాలు వేయడం మొదలు పెడితే నీలాంటి వాళ్ళు ఎలాంటి వేషాలు వేయడం కుదరదు. అందుకే నువ్వు జైలుకొచ్చేంత వరకు నాటకం వాడాను. చిత్ర నీకు దొరకడం కలలో మాత్రమే. Take him! ఇది చాలా అన్యాయం, అక్రమం. చిత్రం నాకు ఇచ్చి పెళ్లి చేస్తారని మాటిచ్చారు, ఇప్పుడు మాట తప్పుతున్నారు. You are a cheat. No, you are a cheat. ఇది మోసం, దొంగ, వంచన. ప్రేమ కోసం జైలుకి వెళ్ళిన పటేల్ గారి అబ్బాయి రాహుల్. ఏంటి మేడం అలా కూర్చుండిపోయారు? లేవండి వెళ్దాం. ఎక్కడికే? ఏ అదేంటి అలా అడుగుతావు? అతను జైలుకి వెళ్ళింది నీకోసం.
ఒకసారి వెళ్ళి అతన్ని చూడాలనిపించట్లేదా? ఏ లవరు చేయని పని తను చేశాడే. ఈ కాలంలో ఎవరలా చేస్తారు? అలాంటి వాళ్ళు ఉంటే పిక్చర్ తీసేవాళ్ళు కదా. అందరూ అంతే, ఒక్కలో ఇద్దరో మంచి వాళ్ళు ఉంటారు. అదే దేవదాస్ రామదాస్. రామదాస్ ఎవరు లవరే? ఆయన లవర్ కాదే, శ్రీరాముడి భక్తుడు. అది ఒక టైప్ లవ్ స్టోరీయే కదా. ఇప్పుడున్న వాళ్ళలో 90% ఒట్టి మోసగాళ్లే. మాటలు చెప్పి కాలాన్ని వెళ్ళబుచ్చుతారు, కార్ చూపించి కార్లోకి లాగుతారు, డబ్బులు చూపించి బట్టలు ఇప్పేస్తారు. వాళ్ళ పని అయిపోయిందా ఎస్కేప్ అయిపోతారు. ప్రేమికుడంటే ఇతనే. ఇలాంటి వాళ్లకు ప్రాణం ఇచ్చినా చాలదు. నిన్ను చూస్తూ చనిపోతానన్నాడు. ఇప్పుడు నిన్ను చూడకుండా ఎలా ఉన్నాడో పాపం. లేవో వెళ్దాం. ఐమ్ సారీ. అక్కయ్యకి తెలిస్తే కాల్చి పరేస్తుంది. నేను అనుకున్నాను నువ్వు ఇలాగే అంటావని. ఈ ప్లాన్ నీది మీ అక్కయ్యది కదూ. చేయక దిల్లులేని నిన్ను లవ్ చేశాడు చూడు. నువ్వు దేనికి పనికి రావే. వెళ్ళి ఏ ఏట్లోనూ దూకి చావు. రండే వెళ్దాం. నిన్ను చూడటానికి ఎవరు అమ్మాయిలు వచ్చారు రా. చిత్ర, హాయ్ రాహుల్. హాయ్. హలో రాహుల్, ఎలా ఉన్నారు? ఐఎమ్ సారీ. మీకు నో ప్రాబ్లం. ప్రేమ కోసం ఇంకా ఎన్ని కష్టాలైనా పడతాను. వాళ్ళెవరు మిమ్మల్ని జైల్లో వేయడానికి? పాపిష్టోళ్ళు. వాళ్ళకి ఇంకెవరూ దొరకలేదా? లవ్ చేయడం తప్ప చేస్తే వాళ్ళ అబ్బా గంటేం పోయిందట. ఎంత హుషారుగా తిరుగుతుండేవారు, ఎలా అయిపోయారో చూడండి. ఏమండి ప్లీజ్, నేను చూడలేకపోతున్నాను. దయచేసి వదిలిపెట్టండి. మాట్లాడడం పూర్తయిందిగా మేడం, టైం అయింది, బయలుదేరండి. ఒట్టి మాటలేనా? కౌగిలించుకొని బోర్ నేడవాలనిపిస్తోంది. దానికి అవకాశం లేదా? నువ్వు అలా చూసినందుకే నిన్ను లోపలేసుంటారు. నిన్ను వదిలిపెట్టనేకూడదు. చిత్ర మీతో రాలేదా? ఎలా ఉంది తను? తన వల్లేగా జైలుకొచ్చావు. తను ఇంకా తలుచుకుంటూనే ఉన్నావా? తన్ని మర్చిపోలేవా నువ్వు? తనని మర్చిపోయిన క్షణమే ఈ బాడీ శవంగా మారుతుంది. చిత్ర, హే, నువ్వు ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎలా ఉన్నావు? మీ అక్కయ్య ముందేమో మన పెళ్లి కొప్పుకుంది. నేను జైలుకి రాగానే కుదరదు అంటోంది. నిన్ను కిడ్నాప్ చేస్తే క్రైమ్, నిన్ను చూడకపోతే పెయిన్. నువ్వేదైనా ఇస్తే తాగి చచ్చిపోవాలనిపిస్తుంది. దయచేసి నాకు కొంచెం విషయం తెచ్చివు చిత్ర. ఐ లవ్ యూ చిత్ర. ఐ లవ్ యూ చిత్ర. ఐ లవ్ యూ. అదిటివు, అదివు. ఆ రామదాస్ నాయుడికి ఏ తారీఖున ఫోన్ చేస్తారో చూడండి. ఆ నాయుడిది ఏ సెల్ రా? బిఎస్ఎన్ఎల్, హెచ్, ఎయిర్టెల్ లేక రిలయన్స్? వాడి దగ్గర సెల్ ఫోన్స్ ఎందుకుంటారా? వాడు చాలా తెలివైన వాడు. అన్ని గవర్నమెంట్ ఫోన్సేగా. ఆ నెంబర్స్ సరిగ్గా నోట్ చేయరా. పేపర్లో అతను ఫోటో పడింది గుర్తుందా? దానికి ముందు రోజు ఆ తర్వాత రోజు అతని గురించి ఒక న్యూస్ వచ్చింది. ముందు అది ఎక్కడుందో వెతకండి. ఇదిగో అక్క, ఆ ఆర్సీ పటేల్కి విశ్వాసపాత్రులుగా ఉంటూ పనిచేస్తున్న వాళ్ళ లిస్టు, వాళ్ళ అడ్రస్లు, లావాదేవీ వివరాలు, ఇచ్చిన లంచాలు, అంతేకాకుండా బినామీ పేరున ఇళ్ళు, అన్ని వివరాలు తారీఖులతో సహా ఉన్నాయి. ఇదొక్కరు చాలక్క వాడి పని పడ్డానికి. ఆ అబ్కారీ అకౌంట్ ముందుటివ్వు. అదే వాడిని దెబ్బతీసే ఆయుధం. ఆ ఫైల్ ఓపెన్ చేసి కాపీ తీ. కంటిన్యూ చేయి. అది రంగా, మన డిపార్ట్మెంట్ కోడ్ ఎక్సెస్ లోకి ఇస్తా. అశోక్ కుమార్ గెస్ట్ హౌస్, వీటన్నిటి ఫోన్ నంబర్లు 4 కాపీ. అక్క, రాహుల్ నేను ఎందుకు జైలుకు పంపా? ఏంటి అందరూ రెడీయేగా? తలో కాపీ ఉంచుకోండి. ఓకే? ఆఫీస్ జాగ్రత్త. అలాగే మేడం. టికెట్. అందరూ వెళ్ళి బట్టలు మార్చుకొని త్వరగా రెడీ అయ్యారు. క్విక్. అక్క, ఏంటి నీ గోడు? నన్ను అడగకుండా జైలుకి ఎందుకు వెళ్ళావు? అంత పెద్దదాని అయిపోయావా నువ్వు? అది కాదక్క. అది కాదంటే ఏది కాదు? నాకు టైం లేదు, త్వరగా విషయానికి రా. నీ ఇష్టం వచ్చినట్టు తిరగడానికి నువ్వేం చిన్నపిల్లవి కాదు.
అసలు నువ్వేం చెప్పదలుచుకున్నావో చెప్పు. రాహుల్ని జైలుకు పంపించింది వాడొక కంత్రి, లోఫర్, ఫ్రాడ్, మానవ రూపంలో ఉన్న ఒక మృగవరి. వాడి మీద జారిపడే ముందు వాడి తండ్రి దరిద్రపు జాతకాన్ని చూసి జడుచుకొని నీ జాతకాన్ని నువ్వే మార్చుకుంటావు. నేను వాడికి సమాధి కట్టాలనుకుంటుంటే నువ్వు వాడి మీద ప్రేమ కురిపిస్తున్నావు. మీరు వెళ్ళండి, ఒక్కరిని కూడా వదలకూడదు. మన వాళ్ళందరికీ ఫోన్ చేసి అన్ని చోట్ల ఒకేసారి దాడి చేయండి. నేను అందరికీ ఫోన్ చేస్తాను. ఓకే? ఎవరు ఏది మర్చిపోలేదుగా? తెలుగు యువత వర్ధిల్లాలి. చూడు, ఈ రోజు నుంచి హాస్టల్ బంద్. నువ్వు నాతోనే ఉంటున్నావు. పెద్ద పెద్ద గొడవలు జరిగేట్టున్నాయి, జాగ్రత్తగా ఉండు. ఇలారా, నా తలరాత ఏటూ సరిగ్గా లేదు. నువ్వైనా సంతోషంగా ఉండవు. నేనున్నంత వరకైనా నా మాట విను. ఆ తర్వాత నీ ఇష్టం. లేదక్కా, నువ్వు ఏ తప్పు చేయవని నాకు తెలుసు. కానీ నువ్వు తప్పు చేసావని ఎందుకు అనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఇంకా చిన్నపిల్లవి. చిన్నపిల్లలు ఏం చేయాలో చెప్పు. పడిపోకుండా ఉండాలంటే పెద్దోళ్ళు చేపట్టుకుని నడవాలి. చూసావా, అన్నీ నీకే తెలుసు. కానీ ఇంకా చిన్నతనం పోలేదు. పిచ్చిదానా, వెళ్ళి స్నానం చేసి భోంచేయి. వెళ్ళు. ఒక మనిషికి మరీ ఇంతగా ప్రశ్నిస్తే ఏమవుతుంది? తట్టుకోలేక తిరగబడతారు. కొందరైతే ఆ టెన్షన్ భరించలేక క్రిమినల్స్ అవుతారు. ఈ రోజు ఝాన్సీ చేసిన పనికి జనం చప్పట్లు కొడుతూ తన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. తను కనకదుర్గ అవతారమని అందరూ చెప్పుకుంటున్నారు. ఈ సమయంలో నేను నా అధికారాన్ని చెలాయిస్తే తనకు తెలిసిన మన వీక్నెస్ ని బయట పెడుతుంది. దాంతో మనం క్లోజ్. ఐ థింక్ you better go for a compromise. కాంప్రమైజా? లండన్, పారిస్, హాంకాంగ్ వాళ్ళతో చేతులు కలిపిన నేను ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదాంతో చేతులు కలపాలా? నో. మాఫియాతోనూ, రౌడీలతోనూ, హంతకులతోనూ చేతులు కలుపుతారు. అంతకంటే 1000 times బెటర్ కదా ఇది. కమిషనర్, మీకు తను మామూలు ఆడది. యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ నాకు తెలుసు. అలాంటి మగాడినే చూడలేదు. ఆమెకున్న గట్సు, స్పీడు. ఒకే రాత్రిలో టోటల్ సిటీనే మార్చేస్తానని ఆ తెగువ ఇంపాసిబుల్. నేను వేరెవరిలోనూ చూడలేదు. తనలో ఏదో ఒక లక్ష్యం, ఆలోచన ఉన్నాయి. లేదంటే ఇలా జ్వాలగా మారేది కాదు. ఝాన్సీని మీ దగ్గరకు పంపించే బాధ్యత నాది. తనకి ఎలాంటి బహుమతి ఇచ్చి మీ వైపు తిప్పుకుంటారో మీ ఇష్టం. తను ఒప్పుకుంటే మీకంటే అదృష్టవంతులు వేరెవరూ ఉండరు. ఏమంటారు? ఓకే. నీకు ఇన్ని గట్స్ ఉన్నాయని తెలియక ఇంతవరకు నీకు ఎలాంటి గిఫ్ట్ ఇవ్వలేదు. ఇప్పుడు నీకు సన్మానం చేసే టైం వచ్చింది. ఇదిగో, ఇది సంజీవరెడ్డి నగర్లో నాకున్న 100/100 సైట్. ఇది నీకే. పోతే ఇది ఖాళీ చెక్ బుక్. నీకెంత కావాలంటే అంత ఫిలప్ చేసుకోవచ్చు. ఇక ఇది నా కొత్త గార్మెంట్ ఫ్యాక్టరీ. నీ పేరు మీదకి మార్పిస్తాను. ఇవన్నీ నీకే. ఎవ్వరూ ఇవ్వలేని 6x3 అడుగుల స్థలం నేను పుట్టినప్పుడే నాకు రెడీగా ఉంది. సో నీ స్థలం నాకు అక్కర్లేదు. నా తల్లిదండ్రులు ఇచ్చిన చెక్కే నేను ఇంకా క్యాష్ చేసుకోలేదు. సో నీ చెక్కు నాకు అవసరం లేదు. నా ఒంటి మీద బట్టలు నా కష్టానికి ప్రతిఫలంగా గవర్నమెంట్ ఇచ్చినవి. నీ గార్మెంట్ ఫ్యాక్టరీలో తయారైనవి కాదు. సో అది క్యాన్సల్. నాకు కావాల్సిందల్లా ఒకటే, జీవితాంతం నీకు సెక్యూరిటీ ఇచ్చి సెల్యూట్ కొట్టే చట్టానికి నువ్వు సెల్యూట్ కొట్టాలి. ఆగస్ట్ 15th, జనవరి 26th సెల్యూట్స్ కొట్టించుకునే నేను నీకు సెల్యూట్ కొట్టాలా?
గెట్ అవుట్ అవుట్. అంత ఈజీగా నీ జీవితంలో నుంచి నన్ను బయటికి గెంటేయలేవు పటేల్. నేనేమి మహేష్ చౌదరిని కాను. మహేష, ఎలా తెలుసా అతను నీకు? ఎవరతను అతనికి? అక్కవా, చెల్లెలివా, భార్యవా, లేక ప్రియురాలివా? అతడి ప్రాణాన్ని. 1 2 3 4 5 6 7 8 1 2 3 4. Hello sir, tell me, how can I help you? Excuse me. పప్పు రిలాక్స్ అవడానికి. ఎస్ మిస్టర్ పటేల్, నేనేం చేయాలి? నువ్వు డాన్స్ చేయడం ఆపేయాలి. 2 సంవత్సరాలు అజ్ఞాతవాసంలో గడపాలి. నీ గొంతుని, సంగీతాన్ని, సాహిత్యాన్ని నా దగ్గర తాకట్టు పెట్టాలి. ఎందుకని? నీ స్థానంలో వీడు ఆడి పాడి పాపులర్ సింగర్ అవ్వాలి. వీడు మా అక్కయ్య కొడుకు. ఖాళీ చెక్. నీకు ఎంత కావాలంటే అంత ఫిలప్ చేసుకో. See you. హలో హలో, ఆగండి. అలా వెళ్ళిపోతారేంటి? నా మాట వినరా? మీరేమైనా హిట్లర్ అనుకుంటున్నారా? అనుకోవడం కాదు, వాడే వీడు. ఏంటి వార్నింగ్ ఇస్తున్నావా? అదే నా వృత్తి. నకరాలు చేసావనుకో నరకానికి వెళ్తావు. జాగ్రత్తగా ఉంటే బతికిపోతావు. నువ్వు తెలివైన వాడివని నాకు బాగా తెలుసు. నేను చెప్పిన పని చేస్తావు. వెళ్ళరానా? మహేష్, 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 మహేష్. హ్యాపీ బర్త్డే టు యూ. ఆర్సీ పటేల్ నీ దగ్గరకు వచ్చాడట. నువ్వు 100 ఏళ్లు బతకాలి. 2 ఏళ్లు నువ్వు డాన్స్ చేయకూడదని కండిషన్ పెట్టాడట. వావ్, డెలిషియస్. నువ్వు టేస్ట్ చేస్తావా? నేను అడుగుతుంది ఏమిటి? నువ్వు చెప్పు. ఐ లవ్ యూ. నేను టెన్షన్ పడుతుంటే నీకు ఆటలుగా ఉందా? వాడు వచ్చాడా? ఎందుకు టెన్షన్ పడతావు? ఒకవేళ ఏమన్నా జరిగి నేను చనిపోతే నువ్వున్నావు కదా రివెంజ్ తీసుకోవడానికి, ఝాన్సీ రాణి లాగా. తీసుకో, ఈ నెక్లెస్ వేసుకో. నాకేమొద్దు. ఇంత జరిగితే వెంటనే నాకు ఒక ఫోన్ చేయొచ్చు కదా. వాడు అంత చూసి ఉండేదాన్ని. నువ్వు అంత పని చేసి ఈ ఉద్యోగం పోగొట్టుకోకూడదని నేను కమిషనర్ గారితో చెప్పాను. సెక్యూరిటీ ఇస్తానన్నారులే. అయినా ఎవరో ఏదో అనగానే అది జరిగిపోతే నువ్వెందుకు, నేనెందుకు, ఆ దేవుడెందుకు? నన్ను నిన్ను ఎవ్వరూ విడదీయలేరు. కమాన్ యార్, మనం పాటలు పాడుకోవాలి, మాట్లాడుకోవాలి. ఓం నమః నమః ప్రేయసీ, నీకు మనసే ఇచ్చావు ఊర్వశీ. ఓం నమః నమః ప్రేయసీ, నీకు మనసే ఇచ్చావు ఊర్వశీ. హో నీ ప్రేమ లయలో, నీ తీపి శృతిలో మోహనమే పాడేనులే. ఓం నమః నమః సుందరా, కన్నే మదిలో ప్రేమే సుందరా. ఓం నమః నమః సుందరా, కన్నే మదిలో ప్రేమే సుందరా.
హాయిగా చేరుకో అనురాగ తీరాలకు తీయగా కోరుకో తొలితేనే అధరాలను తీరాలు దాటి మోహాలు నీటి చేరాయి విరహాలు ఓం నమః నమః సుందరా కన్నే మదిలో ప్రేమే ఉందరా ఓం నమః నమః ప్రేయసి నీకు మనసే ఇచ్చ ఊర్వశీ కొంటెగా చూడకు ప్రణయాల పులకింతలో అంతగా పెంచకు నాలోని గిలిగింతలు ఏకాంత సీమ కోరిన త్వరలోనే ఓం నమః నమః సుందరా కన్నే మదిలో ప్రేమే ఉందరా ఓం నమః నమః ప్రేయసి నీకు మనసే ఇచ్చ ఊర్వశీ నా గుండె లోయలో నీ ప్రేమ ఊహలో పరవశిస్తానేనురా ఓం నమః నమః ప్రేయసి నీకు మనసే ఇచ్చ ఊర్వశీ ఎస్ రీటా ఇంకో 10 minutes అక్కడ ఉంటాను. మీరందరూ రెడీగా? ఓకే బాయ్. ఝాన్సీ ఇంకా ఎంతసేపు ముస్తాబోతావు? త్వరగా రా. వస్తున్నా. వాట్ ఇస్ దిస్ ఝాన్సీ? ఈ రోజు కూడా ఇదే డ్రెస్సా? నేనే నీ సెక్యూరిటీని. ఎవరిని నేను నమ్మలేను. ఝాన్సీ నా మీద అంత ప్రేమ చూపించుకో. ఇప్పటికే ఎక్కువైంది, మరీ ఎక్కువైతే తట్టుకోలేక చచ్చిపోతాను. షో! ఇంకెప్పుడు ఇలా మాట్లాడుకో. పద. నా మహేష్ ని లారీతో గుర్తించి నాకు దూరం చేశావు. ఇక ఏడవలసింది నువ్వు. నీ వాళ్ళెవ్వరినీ నీకు దక్కనివ్వను. ముష్టెత్తుకునేలా చేస్తాను. ముష్టెత్తుకున్న అదే చేత్తో చట్టానికి సల్యూట్ కొట్టిస్తాను. మీ ఎవరి వల్ల ఏమీ కాదంటే తనని గూడానికి ట్రాన్స్ఫర్ చేయండి. ఎక్కడికి? గూడానికా? వాడు రాక్షసుడండి. ఏమండే
అక్కడికి ఎందుకండి, ఇక్కడి నుంచి వెళ్ళిన ఆఫీసర్స్ ఇంతవరకు ఒక్కడు కూడా తిరిగి రాలేదండి. ఏమండే తను రాకూడదని. ఎందుకండి, వదిలేయండి. ఆడపిల్ల ఏదో రకంగా కట్టబడి బతికేస్తుంది, పాపం వదిలేయండి. ఒకేసారి చంపేస్తానంటే ఎలా? శివుడే ఇక్కడ లేనప్పుడు పార్వతికి ఇక్కడేం పని? కైలాసానికి పోనీయండి. అట్టాగేలండి, మీరెంతగా చెబుతూ ఉంటే మీ మాట మేము కాదనగలం ఏంటండి. సర్లేండి, మీరు నిశ్చింతగా ఉండండి. అయ్యగారు చెప్పిన మాట విన్నారు కదా, మీరు ఆ పనిలో ఉండండి. ఏం ఝాన్సీ, ఏం మాట్లాడకుండా ఆర్డర్స్ తీసుకుని సెల్యూట్ కూడా కొట్టకుండా వెళ్ళిపోతున్నా? మాట్లాడనా? నాకు అవకాశం ఉందా? బాధపడకూడదు. నీకన్నా వాడుంచుకున్న వేసే ఎంతో నయం. సుఖానిచ్చే సాకుతో ఎదపై తన్నుతుంది, మొహం అంతా రక్కుతుంది, ఒళ్ళంతా ఘాట్లు పెడుతుంది. నువ్వు వాణ్ణి అదే చేయలేవు. నువ్వు వాడు కట్టిపడేసిన కుక్కవి. కాస్త ఎంగిలి మెతుకులు పారిస్తే తోకాడిస్తావు, సస్పెండ్ పేరుతో లీవ్ ఇస్తావు, ట్రాన్స్ఫర్ పేరుతో ఏ దూర ప్రాంతాలకు తరివేస్తావు. సెల్యూట్ కొట్టాల్సింది వాడికి. వాడే మీ అందరికన్నా పై అధికారి. వస్తా. మాట్లాడించి పరువు పోగొట్టుకున్నట్టయింది. వెళ్ళొస్తాను. జాగ్రత్త. వస్తాను. అలాగే. జాగ్రత్తగా ఉండండి. ఉంటావక్క. వస్తాను. ఓకే. ఐఎమ్ సారీ ఝాన్సీ, ప్రభుత్వం నేను ట్రాన్స్ఫర్ చేసింది అన్న విషయం తెలిసి చాలా బాధపడ్డాను. మన ఇద్దరం దగ్గర అవుదాం అనుకుంటుంటే వాళ్ళు దూరం చేస్తున్నారు. ఏం చేస్తాం? నువ్వు మళ్ళీ తిరిగి వస్తావో రావో అని ఇది తీసుకో. ఝాన్సీ, నేను చంపేవాణ్ణి, చచ్చేవాణ్ణి కాను. దీన్ని నీ శవం మీద నువ్వే వేసుకో. నీ తిథి రోజున టోటల్గా ఈ ఏరియా మొత్తానికి ఫుడ్ పెట్టి సంతోషిస్తాను. ఒకవేళ నువ్వు తిరిగి వచ్చావే అనుకో, దీన్ని కూడా తీసుకురా. లేకపోతే నువ్వు గాల్లో కలిసిపోయావు అనుకుంటాను. వెళ్ళరానా? వెళ్ళొస్తాను. అలాగే. ఆగవమ్మా. ఎవరమ్మా నువ్వు? వీడికి సాయంత్రం దాకా ఇచ్చేశారు, విడిచిపెట్టడానికి లేదు. నువ్వెవరు? వీడికి అన్ననే. చాకిరీ చేయకుండా తప్పించు తిరుగుతున్నాడు, అందుకే ఈయన ఇలా కట్టేశాడు. గూడెం బాబానా? అంత ధైర్యం ఇంకెవరికి ఉంది? ఈ ఊరికి మంత్రి ఆడే, రాజు ఆడే. వాడిని అడిగే వాళ్ళు లేరు, అడ్డుకునే వాళ్ళు అంతకన్నా లేరు. ఈ ఊరికి ఆడే దేవుడు, ఆడే దెయ్యం. ఈ ఊరంతా బాడిదేనా? నోరెత్తితే చావ పడతాడు, ఇంక అడిగే ధైర్యం ఎవరికి ఉంటది? అయ్యో, ఎందుకమ్మా కట్లిపెట్టినావు? అడిగి తెలిసిందంటే మన అందరినీ చంపేస్తాడు. అమ్మ వద్దమ్మా, చెప్పేదినమ్మా. తెలియాలని విప్పుతున్నాను, చావడం ఆ తర్వాత. బాబయ్య, ఈసారి కొంచెం ఎక్కువ డబ్బులు కావాలి. కూతురు పెళ్లి చేయాలనుకుంటున్నాను. నేను అనుకోకుండా నువ్వెలా అనుకుంటావురా? ఎందుకు దానికి పెళ్లి చేస్తే ఏం చేస్తుందిరా? పిల్లలు కంటుంది అంతేగా. దానికి వాడవడే ఎందుకురా? నేను లేను, వెళ్ళు, రాత్రి దాన్ని తీసురా. బాబయ్య, పొరాన్ని
గువ్వకు బదులు నిన్ను కాల్చి వండుకు తినేస్తా. జింకని పులి తిన్నట్టు నిన్ను తినేస్తా. జ్ఞాపకం ఉంచుకో. గుడింబాబా ఈ ఊళ్ళో ఉన్న పోలీస్ స్టేషన్ ఖాళీ చేయించి జల్సా చేసుకుని అడ్డాగా మార్చారు కదా, అదే అడ్డాని ఆవిడెవరో ఆడ పోలీసు వచ్చి మళ్ళీ పోలీస్ స్టేషన్ గా మార్చేసింది. రే బాడ్కో, అతిరథ మహారథులెందరో వచ్చి వెళ్ళారు. ఇదెవర్తిరా? మహాసాధ్వా లేక నేను చూడని అందగత్య? చూడ్డానికి రంబలాగుంది, తోడుగా ఇంకో పిల్ల కూడా వచ్చింది. గజనిమ్మ పండు. బాడ్కో, దిష్టి తీసి గుమ్మడికాయ పగలగొట్టి తోరణాలు కట్టి శోభనానికి సిద్ధం చెయ్యి. దాని సిగదరగా పెళ్లి కొడుకుల ముస్తాబాయ్ గూడెం బాబా వస్తుంటే ఊరు అదిరిపోవాలి. వెళ్ళండ్రా. ప్రస్తుతానికి నిన్ను సింగారించుకొని సిద్ధంగా ఉండమన్నాడు మా గూడెం బాబా. గౌడం బాబా అలాగేనమ్మా. పదండి. ఎక్కడ్రా సుందరి పిచ్చ నా కొడకల్లారా? నీకు మతేమైనా పోయిందా? ఏయ్, ఎందుకురా అలా నోళ్లు కొట్టుకుంటూ శోకాలు పెడుతున్నారు? ఎవరు చచ్చారని? నువ్వు ఇంకా సావలేదా? నిన్ను తగలట్టాలని చెప్పింది ఆవిడ. ఏం కూసావురా నీ బట్కో, లాక్కురండ్రా దాన్ని. దాని ఒంటి మీద బట్టలు ఉడదీసి గాడిద మీద ఊరేగిస్తే భలే మజాగా ఉంటుంది. లాక్కురండి. ఏ నీ వల్ల ఏమి కాదా? అన్నిటికీ వీళ్ళేనా? అంటే నువ్వు నీ అబ్బకి కాదా? వీళ్ళకి ఏయ్, నువ్వు తింటున్నది వీళ్ళు కష్టపడి పండించిన పంటని, నువ్వు బతుకుతున్నది ఈ అమాయకుల శ్రమ ఫలితాన్ని దోచుకొని. వీళ్ళందరూ ఒక్కటై తిరగబడ్డారంటే నువ్వు అడ్రస్ లేకుండా పోతావు. వీళ్ళ శక్తి ఈ దేశం, అది తెలీదు. అది తెలుసుకున్నారంటే నీలాంటి వాళ్ళు ఒక్కరు మిగలరు. వీళ్ళు ముష్టేస్తే బతుకుతున్న కంత్రి కుక్క వినుము. దహించే అగ్ని వీళ్ళలోనూ ఉంది, ఇందులోనూ ఉంది. నీలో ఉందా? ఉంటే కాల్చరా. ఇలాంటివి నా దగ్గర ఉంది. దీన్ని కొంచెంరా ఉపయోగించేది, ధైర్యవంతులు కాదు. దీన్ని ఉపయోగించుకొని బతుకుతున్నావా? చూపించరా నీ మగతనాన్ని. వీళ్ళకి కట్రా నాకు చేర దమ్ముంటే, లేదంటే వీళ్ళతోనే నీకు చేయిస్తా బడిత పూజ. చూసుకుందాం. రావే.
ఊపిరి ధారబోసి ఇలాంటి మెదవల్ని పెద్దవాళ్ళు చేస్తున్నారు. మీ శక్తి మీద మనసు లగ్నం చేసి కొట్టారంటే వీడు అంతం, మీ కష్టాలు అంతం. తీసుకెళ్లి తనేయండి వీడిని. ఎవడు మొహం చూస్తున్నారు? మీ అక్క చెల్లెళ్ళెందరినో నాశనం చేసిన వాడు వీడు. మీ శక్తి మీకే తెలియకుండా మబ్బు పెట్టిన వాడు వీడు. స్కూల్స్ మూయించి మీ పిల్లల్ని తెలియలేని వాళ్ళని చేశాడు. తీసుకెళ్ళండి వీడిని. వద్దు వద్దు, నన్నేం చేయదు. నేను మారిపోయాను. నేను మీ అందరికీ సేవ చేసుకుంటూ బతుకుతాను. నన్ను నమ్మండి. ఆగో. తల్లి, నన్ను క్షమించు. ఇక నుంచి న్యాయంగా బతుకుతాను. జీవితాంతం నీకు రుణపడి ఉంటాను. నేనెన్నో పాపాలు చేశాను. దయించి నన్ను క్షమించు. వదిలేయండి. తీసుకో ఈ భూమి పత్రాలు. నీ చేత్తోనే చించిపారే. తల్లి, ఇక నుంచి ఈ ఊరు నాది కాదు, నీది. నేను నీ సేవకుడిగా పడుంటాను. చూడండి, ఈ రోజు నుంచి ఈవిడ మాటే మనకి వేదవాక్కు. యజమాని నౌకరు అనే తేడాయే లేదు. అందరూ ఒక్కటే. హలో. Hey, no meeting, no conference, no new dealings. To hell with everything. Hey, stupid. వ్యాపారం నాది, నష్టం వచ్చేది నాకు. ఊరికే లెక్కలు రాస్తూ కూర్చున్న రాస్కెల్. నా బుర్రదనుకో పెట్టేపోను. వన్స్ అగైన్ గవర్నమెంట్ తరఫున థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను. క్రిమినల్స్ దగ్గరికి నన్ను పంపించినందుకు. నువ్వు నా అంతం చూడటమో నేను నీ అంతం చూడటమో అదొకటే ఇక బాకీ ఉంది. ఈ దంట నాకు ఉపయోగపడలేదు. ఈ రోజు రిలీజ్ కాబోతున్న నీ కొడుకు మెళ్ళ వేసి వాడిని మార్చు, లేదా చచ్చాక నీ మెళ్ళ వేయించుకో. నేను వచ్చి నీ చితికి నిప్పు పెడతాను. ఏంటి ఇంకా రిలీజ్ చేయలేదా? వాడిని అప్పుడే వదిలేశారట. నన్ను వెతకద్దంటూ ఉత్తరం రాసిపెట్టి వెళ్ళిపోయాడు. వాడికి మనమంటే ఇష్టం లేదా? ఎక్కడికి వెళ్ళుంటాడండి? ఇంకెక్కడికి వెళ్ళి ఉంటాడు? తన చెల్లెలు ఇవ్వనందుగా ఆ ఝాన్సీ దగ్గరికి వెళ్ళి ఉంటాడు. చిత్ర, చిత్ర, ఏమైంది చిత్ర? నేను చూడడం నీకు ఇష్టం లేదా? సంతోషంగా లేదా? నిన్నెప్పుడు చూస్తానా అని పరిగెత్తుకుంటూ వచ్చాను. ఇక మనల్నిద్దరిని ఎవ్వరూ వేరు చేయలేరు. మేమేవైనా గాజులు తొడుక్కుని కూర్చున్నావా? ఎక్కడి నుంచో వచ్చి ఈ ఊరి పిల్లని ఏడిపిస్తుంటే చూస్తూ ఊరుకోం. నువ్వెవరు? నీ పేరేంటి? నీ ఊరేంటి? హైదరాబాద్ ఆర్సీ పటేల్ గారు అబ్బాయి రాహుల్ని. ఓ, ఆ పటేల్ గారు అబ్బాయివా నువ్వు? నా అడ్రస్, పేరు, ప్రేమ, ఆశ అన్ని చిత్రే. తను తప్ప నాకు ఇంకెవరూ అక్కర్లేదు. ఏమ్మా, ఇతను చెప్పేది నిజమేనా? అన్నీ తనే అన్నావు. నీతో పాటు వచ్చేయకుండా నిన్ను వదిలేసి వెళ్ళిపోతుందేంటి? ముందు వాళ్ళ అక్కయ్య, ఇప్పుడు నువ్వు. ఇలా అందరూ అడ్డొస్తుంటే తను మాత్రం ఏం చేస్తుంది? ఏంటి, ప్రేమించుకున్న మిమ్మల్ని విడదీయాలని చూస్తోందా? ఇదేంటి కొత్తగా చెప్తున్నావు? విషయం ఏంటో తేల్చేస్తాను, పద. తిన్నగా కట్ చేస్తూ వెళ్ళాలి.
క్రాస్ రాకూడదు. సరేనండి. కట్ చేయడంలో మీదెంత అందివేశం చేయో నాకు ఇప్పుడే అర్థమైంది. ఊళ్ళో వాళ్ళందరికీ దగ్గరుండి మరీ హెల్ప్ చేస్తున్నారు. అదే మీ విషయం వచ్చేసరికి సొంత వాళ్ళకి ద్రోహం చేస్తున్నారు. ఇదేమైనా బాగుందా? ఏమిటి నువ్వు మాట్లాడుతోంది? నేను చెప్తోంది మన చిత్రలో చేసిన కుర్రాడు గురించి. రాహుల్ అతను ఇక్కడికి వచ్చాడా? ఏం కావాలి నీకు? చిత్ర, నీకు దక్కదని చెప్పాను కదా. చట్టాన్ని గౌరవించిన వాడిని, ప్రేమ కోసం ప్రాణాలైనా ఇస్తాను. కిడ్నాప్ చేస్తావా లేక లేపుకుపోతావా? అదంతా క్రైమ్. నేను మంచివాడిగా మారాను. ఎవరు ఆసరాలు లేకుండా నా కాళ్ళ మీద నేను నిలబడి తన్ని కాపాడతాను. ఏయ్ 15 days నీకు అవకాశం ఇస్తున్నాను. ఓడిపోతే మళ్ళీ నీ మొహం చూపించకూడదు. ఒప్పుకుంటున్నాను. నీ తల్లిదండ్రులకి ఈ విషయం చెప్పాలా వద్దా? యూనో, నీతి నిజాయితీలతో ఉండేవాడు తల్లిదండ్రుల దగ్గర ఏ విషయాన్ని దాచడు. ఓకే. కింద పడకుండా ఉండాలి అంటే చేయి పట్టుకోమన్నా, చేయి పట్టుకుంటే వదిలేయమంటున్నా. ఏంటిదంతా? యాక్చువల్లీ నేనేం చేయాలి? నేను లేకుంటే ఎలా ఉండాలో ఊహించుకోవడం మానేసి రియల్ గా ఉండమంటున్నాను. అక్క, నాకెందుకు ఇదంతా కన్ఫ్యూజ్డ్ గా ఉంది. కొందరికి జీవితమే కన్ఫ్యూజ్డ్ గా ఉంటుంది. వేరే ఎవరి కోసమో బతుకుతుంటారో. ఏంటి నీ ఇంటెన్షన్? నువ్వు అసలు వీడిని ఏం చేయాలనుకుంటున్నావు? నేను కాదు, మీ అబ్బాయే చేయాలనుకుంటున్నాడు. తనేంటో నిరూపించుకోవడానికి అవకాశం అడిగాడు, ఇచ్చాను. నా చెల్లెల్ని అడిగాడు, తనెలాంటి వాడో పరీక్షిస్తున్నాను. తండ్రివని నీ దగ్గరకొచ్చాడు. ఆశీర్వదిస్తావో లేదో అది నీ ఇష్టం. ఏ రాహుల్, ఏమిట్రా ఇదంతా? నా పరువు ప్రతిష్టల్ని మంటల్లో కలిపేయాలని చూస్తున్నావా? మన పరువుకి ప్రతిష్టకి ఎంత వెయిట్ ఉందో తెలిసేది ఎప్పుడో. రే, ఏం ఆశించి దాని చుట్టూ తిరుగుతున్నావురా? కొంచెం అనురాగం, ప్రేమ, కొంచెం వ్యక్తిత్వం. బ్రో, ఈ అడుక్కునే దానికోసం కన్న తండ్రిని నన్నే ఎదిరించి మాట్లాడతావా? ఏయ్, లేవే పైకి, లేవే పైకి. నువ్వు ఈ ఇంటి కోడలో అవుదామనుకుంటున్నావా? పిల్లలు మంచివాళ్ళుగా మారడానికి అవకాశం ఇవ్వనటువంటి నీలాంటి తండ్రులు ఎవ్వరికీ ఉండకూడదు. నా స్వేచ్ఛని గాని, నా ప్రేమని గాని, నా క్యారెక్టర్ని గాని అడ్డుకొని వాటిని నా కాకుండా చేసే ధైర్యం నీకుంటే నువ్వు పోషించే రౌడీల్ని నా మీద గుసుగొలుపు చూడు. వాళ్ళని ఏం చేస్తానో నీకే తెలుస్తుంది. కమా రాహుల్, నువ్వు సుఖంగా ఉండవే, సుఖంగా ఉండవు. నా సుఖాన్ని దూరం చేసింది నువ్వు. నీ సుఖాన్ని నేనిప్పుడు దూరం చేస్తున్నా. బయటికి. నేనిప్పుడొచ్చింది నీ కొడుకు చిత్రని కిడ్నాప్ చేసిన కేసు గురించి. మాట్లాడకుండా నించో. డర్రు బుర్రంటే ఈనో తాగిస్తాను. పోలీసులు మేము ఎప్పుడైనా ప్లేటు మార్చేయగలం. ఏది ఒకసారి సెల్యూట్ కొట్టు. ఏమైంది? సారీ, నాకు ఇలాంటి జీవితం అక్కర్లేదు బాబు. నా జీవితంలో అసలు ఏం జరుగుతుందో నాకే అర్థం కావట్లేదు. తిరిగి వెళ్ళడం చాలా సులభం, కానీ నేను మాత్రం తిరిగి వెళ్ళలేను. నువ్వు నాకు ఛాన్స్ ఇవ్వకుండా వెళ్తే రేపు నా డెడ్ బాడీ ఈ ఫుట్పాత్ మీద ఉంటుంది. ఐ లవ్ యూ. నీకు నా మీద డౌట్ ఉంటే చెప్పు, నేను నిన్ను బలవంతం చేయను. నేనంటే నీకు ఇష్టం లేదని చెప్పు, నీ వైపు కూడా చూడను. నాకున్నది ఒకే ఛాన్స్, అది కూడా నువ్వు లాగేసుకుంటే నేను ఇక బతకడం ఎలా? బట్ ఎక్కడుంటావు, ఏం తింటావు, ఎలా బతకగలం? నువ్వు నాకు సహకరిస్తే మనమిద్దరం ఈ ఫుట్పాత్ ని స్వర్గంగా మార్చుకోవచ్చు. అదే సహకరించకుండా వెళ్ళిపోతే నాకు ఈ ఫుట్పాత్ ఏంటి? చిత్ర, ఇలా చూడు. నీకు అభ్యంతరం లేకపోతే ప్రస్తుతానికి మనం ఇక్కడ ఉందాం. ఇక్కడ ఏ ఇబ్బంది ఉండదు, ఎలాంటి గొడవలు ఉండవు. నాకు చాలా ఆకలిగా ఉంది. నేను వెళ్ళి తినడానికి ఏమైనా తెస్తాను. గివ్ మీ 2 hours. చిత్ర, నేను వెళ్ళిన తర్వాత నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవుగా. నేను నిన్నే నమ్ముకోనున్నాను. ఏమ్మా, అన్నం తింటూ ఒక్కసారైనా ఆలోచిస్తారనుకున్నాను. ఎంచక్కా తినేసి చేయి కడిగేసుకున్నారే.
మీకు చిత్రం అసలు గుర్తుకు రాలేదు? నాకైతే అన్నం అస్సలు సహించడం లేదు. కొత్తగా మనిషి అయ్యావు గనక నువ్వు జాలి పడుతున్నావు. కానీ నేను జాలిని వదిలేసి ప్రేమకు దూరం అయ్యాను. తల్లిగా ఉండి స్త్రీత్వాన్ని వదులుకున్నాను. అక్కయ్యగా కాస్త కఠినంగా నడుచుకున్నాను. భవిష్యత్తులో ఆటుపోట్లు తట్టుకోవాలని నేనిప్పుడు చూసి చూడనట్టు వదిలేశాను. ముందు ముందు నేను లేకుండా బతకాల్సింది తనే కదా. అయ్యయ్యో, మిమ్మల్ని మీ మాటల్లో అర్థం చేసుకోవడం నా వల్ల కాదు. కాస్త ప్రశాంతంగా ఉండి ఆలోచించి చూడు, అర్థమవుతుంది. దొరికినంత వరకు దోచుకోవడమే ఈ కాలపు కుర్రాళ్ళ స్టైలే ఇది. పబ్బం గడుపుకోవడానికి ఆడపిల్లలకి ఎలాంటి టోపీ వేయడానికైనా రెడీగా ఉంటారు. మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇంట్లోంచి వెళ్ళిపోయింది మీ అమ్మాయి కాదు, ఆ అబ్బాయి మగాడు. ఆ అమ్మాయి మీద మోజు తీరిపోయిన తర్వాత మీ అబ్బాయి ఖచ్చితంగా తిరిగి వస్తాడు. చూడండి, మీ అబ్బాయి జీవితంలో ఇది ఒక గొప్ప పిక్నిక్ అనుకోండి. ఆ తర్వాత కూడా రాలేదనుకోండి, ఆ అమ్మాయి శీలాన్ని నాశనం చేయిస్తే ఆటోమేటిక్గా తిరిగి వస్తాడు. ఐఎమ్ సారీ, ఇవాళ ఎంత తిరిగినా నాకే పని దొరకలేదు. నా ప్యాంట్, షర్ట్, షూస్ అన్నీ అమ్మేసి ఇవి తెచ్చాను. రేపు ఖచ్చితంగా ఏదో ఒక పని చూసుకుంటాను. నన్ను వదిలిపెట్టి నువ్వు వెళ్ళొద్దు ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ, ఎందుకు ఏడుస్తున్నావు? నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా? నిజంగా తప్పు చేస్తున్నా. నన్ను మర్చిపోయి సంతోషంగా ఉండకుండా ఎందుకు ఇలా కష్టపడుతున్నావు? తెలియట్లేదు. నువ్వు నాకు కావాలంతే. నువ్వు దక్కితే నాకున్న కష్టాలన్నీ తీరిపోతాయి. నువ్వు కనుక నా దానివయ్యావంటే లోకంలోని సంతోషం అంతా నాకు దక్కుతుంది అనిపిస్తోంది. ఆకలి దప్పులు మర్చిపోయి నన్నే తలుచుకుంటున్నా. నిన్ను ప్రేమించడానికి దిల్ కావాలి రాహుల్, ధైర్యం కావాలి. ఐ లైక్ యూ. నా కోసం ఇంతగా కష్టపడుతున్నా నిన్ను వదిలేసి వెళ్తే ఆ దేవుడు కూడా క్షమించడు. రాహుల్, ఐ లవ్ యూ. ప్రేమల్లో తేలాలిలే, లోకాలే మరవాలిలే. లవ్ మీ చెలియా సఖియా. వాడవే ఏలో ఏలో సయ్యన్నదిలే.
రేయంత జాగారమే శృంగార వీధులలో దోబూచులాడాలి నేడే కాదన్న కళ్యాణమే ఏదో ఏదో ఎత కోరెనులే ప్రేమల్లో తేలాలిలే లోకాలే మరవాలిలే లవ్ మీ చెలియా సఖియా లవ్ మీ మనసివ్వు ప్రియా లవ్ మీ చెలియా సఖియా మనసివ్వు ప్రియా చిత్ర 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 చి- ఎక్కడికి వెళ్ళావు? నీ నగలేమయ్యాయి? వెయిట్ రాహుల్, నా కష్టార్జితంతో ఎవరు బతకలేరు. జస్ట్ టెల్ మీ ది ట్రూత్, అదర్వైజ్ ఐ కిల్ మై సెల్ఫ్. ఏయ్, అసలు ఏమైందిరా నీకు? అందరూ తల్లిదండ్రులు చేసే పనే నేను చేశాను. ఇంత ఆస్తి అంతస్తు ఉంచుకుని నువ్వు బికార్లా తిరుగుతూ ఉంటే ఎలా సహించమంటారా నన్ను? ఏయ్, నీ సుఖమేరా నాకు కావాల్సింది. సుఖమా? డబ్బుంది కదా అని ప్రేమని ఆప్యాయతని కొని ఏదో మార్వాడిలాగా పెద్ద పెద్ద మూటలు కట్టి మూలన పెట్టావే. మీరు సుఖపడింది ఎప్పుడు, ఎక్కడ? కన్న కొడుకు జీవితాన్ని పాడు చేసి ప్రతి ఒక్క విషయంలోనూ నా కన్న తల్లికి కన్నీళ్లు మాత్రమే మిగిల్చావు. నిన్ను ప్రేమించే వాళ్ళందరినీ నీ ఎంగులు కూడుతునే కుక్కలని దూరంగా ఉంచావు. ఈ ఆస్తి అంతస్తు ఐశ్వర్యం నాకేమీ అవసరం లేదు. నాకు కావాల్సింది ఒక్కటే, నువ్వు మా అమ్మ మీద చూపించని ప్రేమ, నన్ను చెడలవాడ్డానికి బానిసను చేసి నా నుంచి లాక్కున్న ప్రేమ, దిక్కు తోచక ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో చిత్ర నా మీద చూపించిన ప్రేమ, సంస్కృతి పేరుతో నన్ను మంచివాడిగా మార్చిన ఆ ఝాన్సీ ప్రేమ, అమ్మాయిల్ని ఏడిపించడమే పనిగా పెట్టుకున్న నన్ను మార్చి ఆ కుర్రాళ్ళు నా మీద కురిపించిన ప్రేమ, ఇవేవి మార్కెట్లో అమ్మేవి కావు. నువ్వు కొనుక్కోవడమో కుదరదు. ప్రేమ అంటే నీకిష్టం లేదు, కానీ ఆ ప్రేమ తప్ప నాకు వేరే లోకం లేదు. దాన్ని ఈరోజు నువ్వు చంపేశావు. థ్యాంక్స్. ఇదేనా ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకిచ్చేది? వెరీ నైస్ ఆఫ్ యువర్ పీపుల్. కీప్ ఇట్ అప్. వెరీ నైస్. కంగ్రాచులేషన్స్ ఫర్ ఫైండింగ్ ఎ గుడ్ థియరీ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్. వద్దు, నాకొద్దు. హృదయం అన్నదే లేని మీరు నాకొద్దు. ప్రేమే లేని ఈ ప్రపంచం కూడా నాకొద్దు. గుడ్ బై డాడ్. గుడ్ బై ఫర్ ఎవర్. ఎందుకు ఇలా పరిగెత్తుకుంటూ వచ్చా? ఎక్కడ మా చిత్రమ్మా? ఏమిటి, ఏమైంది? తనకొచ్చిన కష్టం ఎవరికి రాకూడదమ్మా. ఆ రాహుల్ లేడు, వాళ్ళ నాన్నతో గొడవ పడి గన్నుతో తను తానే కాల్చుకున్నాడమ్మా. ఏంటి నువ్వు అంటున్నది? ఇప్పుడే హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఇక ఆ దేవుడే. ఏమిటి ఈ పిచ్చి పని? చావుకు నేను పైన ఏం చేయనక్క, నన్ను వదిలే. నువ్వు మమ్మల్ని కలవనివ్వలేదు, చివరికి చంపేశారు. చిత్ర, ఇలా జరుగుతుందని ఎవరు అనుకున్నారే? నీ ప్రేమ నిజమైందో కాదో తెలుసుకుందామని ఇలా చేశారు. నువ్వు ఇలా కాల్చుకొని చచ్చిపోతే నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పను? నేను కాటు రానమ్మా, నేను కాటు రాను. వెళ్ళు, రాహుల్ దగ్గరికి వెళ్ళు. వెళ్ళమ్మా, తీసుకెళ్ళు. రామ్మ, రామ్మ వెళ్దాం. నువ్వు బతుకున్నంత వరకు తన ప్రాణానికి ఏం కాదు. రామ్మ, రా. హలో డాక్టర్, ఝాన్సీని మాట్లాడుతున్నాను. ఎంత బ్లడ్ కావాలో తెలియడం లేదు. ఒకతన్ని కాపాడాలి, ఏర్పాటు చేయగలరా? చెప్పక్క, ఎప్పుడు ఎవరికి రక్తం అవసరం అవుతుందని వారానికి ఒకసారి రక్తదాన శిబిరంలో రక్తం ఇస్తున్నాం. పర్వాలేదు, ఎంత రక్తం కావాలన్నా సరే మేము వచ్చిస్తాం.
క్షమించు, నన్ను క్షమించమ్మా. చూడు నా బిడ్డ, ప్లీజ్ ప్లీజ్ సేవ్ హిమ్, ప్లీజ్ ప్లీజ్ పదమ్మా. మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? బతికితే వాడిని చంపేద్దావరా? అక్కడ ఇతన్ని షూట్ చేసి పారడానికి బదులు నువ్వు ఇక్కడి వరకు ఎందుకు తీసుకొచ్చావు అమ్మా? ఈయనొక తండ్రా? ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం అంటూ కన్ను మిన్ను కారకుండా మిడిసిపడ్డారు. పిల్లలేనండి మన ఆస్తి. వాళ్ళు లేకుంటే మనం లేవని అర్థం చేసుకోలేవా? చూడవయ్యా చూడు, నువ్వు తాగమని వాడికి బ్రాంతి ఇచ్చావు, వీళ్ళు రక్తం ఇస్తున్నారు. ఇది ఇది ప్రేమంటే. నువ్వు డబ్బే ఇచ్చావు, వీళ్ళ అనురాగాన్ని పంచారు. ఆస్తి అంతస్తు కాదు కావాల్సింది, ప్రేమ. ప్రేమ కావాలి. వీళ్ళను ఎంతగానో ఏడిపించావు, వీళ్ళన్న చోటును ఖాళీ చేయించావు. నా బిడ్డని కాపాడాలని తప్పిస్తున్న వాళ్ళు వీళ్ళు. ఇక నీ అవసరం మాకు లేదు. దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు నీ డబ్బులు కట్టుకుని ఏడు, నేను నా బిడ్డతో ఉంటాను. వెళ్ళు, జానకి, నాకేం వద్దు, ఏమి వద్దు. నాకు వీళ్ళు కావాలి, నువ్వు కావాలి, మన అబ్బాయి కావాలి. నా తప్పు నేను తెలుసుకున్నాను. చూడండి, మనం గతాన్ని తవ్వుకుంటూ పిల్లల సంగతి మర్చిపోతున్నాం. పదండి, రాహుల్ని చూద్దాం. డాక్టర్, ఝాన్సీ, రాహుల్ని తీసుకురావటం 5 నిమిషాలు లేట్ అయినా కూడా అతను మనకు ప్రాణాలతో దక్కేవాడు కాదు. హీఈస్ వెరీ లక్కీ. ఐ థింక్ ఇంకో 2-3 గంటల్లో తన స్పృహలోకి రావచ్చు. ఓకే, నో ప్రాబ్లం. మై ప్లెజర్. రాహుల్, నువ్వు ఎగ్జామ్ లో పాస్ అయ్యావు రాహుల్. వీళ్ళంతా ఫెయిల్ అయ్యారు.